ओम शांति वीसीडी नंबर 196 जयपुर राजस्थान। परसों वाणी चल रही थी, మొన్న వాణి నడిచింది 7/5/66 7/5/1966ది। दूसरे पेज के अंत में बात चल रही थी। రెండవ పేజీ యొక్క అంతంలో విషయం నడిచింది। जो बेहद का बाप है ఎవరైతే బేహద్దు తండ్రి ఉన్నారో और सब आत्माओं का बाप है, మరియు ఆత్మలందరికీ తండ్రి అయ్యారు, उनको सब याद करते हैं। వారిని అందరూ స్మృతి చేయటం జరుగుతుంది। सब माने कितने? అందరూ అంటే ఎంతమంది? जो भी 500-700 करोड़ मनुष्य आत्मा है, सब ఎంతమంది అయితే 500-700 కోట్ల మంది ఉన్నారు, అందరూ उनको याद करते हैं। వారిని స్మృతి చేయటం జరుగుతుంది। उनको जानने से ही वर्षा मिलेगा, వారిని తెలుసుకుంటేనే వారసత్వం లభిస్తుంది। क्योंकि वो इन आँखों से दिखाई ఎందుకంటే नहीं వారు पड़ता, ఈ నేత్రాలకి కనిపించరు। और जो इन आँखों से दिखाई नहीं पड़ता अव्यक्त है, మరియు ఎవరైతే ఈ నేత్రాలకి కనిపించరో అవ్యక్తము, उस अव्यक्त को ఆ అవ్యక్తముని जो मनुष्य सृष्टि का बेहद का बाप है, ఎవరైతే మనుష్య సృష్టి యొక్క బేహద్దు తండ్రి ఉన్నారో उसमें देखने से వారిలో చూసినట్లయితే वर्षा मिलेगा। వారసత్వం లభిస్తుంది। बाप को न जानते हो తండ్రిని తెలుసుకోకపోయినట్లయితే तो तुम आर्फन अथवा नास्तिक हो। అప్పుడు మీరు అనాథులు లేక నాస్తికులయ్యారు। आर्फन जो होते हैं అనాథులు ఎవరైతే तो उनका ఉంటారో कोई धनी धोरी नहीं होता है। వారికి जब ఏమీ धनी धोरी కూడా कोई పని పాటలు ఉండవు, है नहीं तो उनको कोई प्राप्ति नहीं होती है। నాయకుడు కూడా ఎవరు ఉండరు, అప్పుడు ప్రాప్తి కూడా అవ్వదు। तो समझाने वाले बड़े फुर्त चाहिए। అయితే అర్థం చేయించేటటువంటి వారు చాలా పూర్తి కలిగినటువంటి వారై ఉండాలి। समझाने वालों में देह अभिमान नहीं रहना चाहिए। అర్థం చేయించేటటువంటి వారిలోని దేహాభిమానం అనేది ఉండకూడదు। क्या? ఏంటి? अगर समझाने वालों में देह अभिमान होगा ఒకవేళ అర్థం చేయించేటటువంటి వారిలోని దేహ అభిమానం అనేది ఉన్నట్లయితే అప్పుడు ना आत्मा का परिचय दे सकेंगे, ना వారు सुप्रीम सोल बाप का परिचय दे सकेंगे। ఆత్మ యొక్క పరిచయాన్ని కూడా ఇవ్వలేరు వారు, మరియు సుప్రీం సోల్ తండ్రిది కూడా పరిచయాన్ని ఇవ్వలేరు। शरीर में मोह नहीं होना चाहिए, శరీరంలోని మోహం అనేది और ఉండకూడదు। ऐसे भी कब किसको नहीं कहना चाहिए तुम तो ఏమనంటే అలాగా కూడా ఎప్పుడూ కూడా ఎవరిని అనకూడదు। ఏమనంటే మీరైతే मध्यम मध्यम दिखाई पड़ते हो, మద్యం మద్యంగా కనిపిస్తున్నావు, ढीले ढीले दिखाई पड़ते हो। ఢీలాగా కనిపిస్తున్నావు। ऐसे कहने से ही तुम उनको बीमार कर देंगे। అలా అనడం ద్వారానే మీరు వారిని రోగిగా చేసేయటం జరుగుతుంది। कोई को भी देखो हमेशा शुभ बोलना चाहिए। ఎవరినైనా ఎప్పుడూ కూడా శుభమే పలకాలి। यहाँ तो योग बल से काम लेना चाहिए। ఇక్కడైతే యోగ బలం ద్వారా పనిని తీసుకోవాలి। कोई की भलावस्था कैसी भी हो, ఎవరిది అవస్థ భలే ఎలా ఉన్నా కూడా, लेकिन तुम योग बल से उसकी अवस्था को కానీ మీరు యోగ బలం ద్వారా వారి యొక్క అవస్థని अच्छा बना सकते हो। మంచిగా తయారు చేయవచ్చు। तुम्हारा हर्षित मुख चेहरा देख करके वो भी हर्षित मुख हो जाएगा। మీ హర్షిత ముఖాన్ని చూసి వారు కూడా హర్షితంగా అయిపోవటం జరుగుతుంది। बच्चों को मालूम होना चाहिए कि बहुत खाने से नींद जास्ती आवेगी। పిల్లలకి తెలియాలి ఏమనంటే ఎక్కువగా తిననట్లయితే ఎక్కువగా నిద్ర వస్తుంది అని। क्या? ఏంటి? बहुत बहुत खा लेते हैं, ఎక్కువగా తినేయటం జరుగుతుంది। हविष లోభం కారణంగా लालच आ जाता है अच्छा भोजन देख के। దురాశ అనేది వచ్చేస్తుంది భోజనాన్ని చూడడంతో।
तो उसका रिजल्ट क्या होता है? అప్పుడు దాని రిజల్ట్ అనేది ఏమొస్తుంది? बहुत नींद आती है। ఎక్కువ నిద్ర వస్తుంది. अच्छा, మంచిది. हद के भोजन की बात है कि बेहद के भोजन की भी बात है? హద్దు యొక్క భోజనం విషయమేనా లేక బేహద్దు భోజనం యొక్క విషయం కూడా అయ్యిందా? हद का भोजन హద్దు యొక్క భోజనం वो तो अन्न है। అదైతే అన్నం అయ్యింది. अन्न अर्थात अनाज। అన్నం అంటే ధాన్యాలు. अनाज ज्यादा खाने से ధాన్యాలను ఎక్కువగా తినినట్లయితే सुस्ती आती है, బద్ధకం వస్తుంది, नींद ज्यादा आती है। నిద్ర ఎక్కువగా వస్తుంది. और మరియు आत्मा का भोजन कौन सा है? ఆత్మ యొక్క భోజనం ఏంటి? ज्ञान तो पीना है, पानी है। స్టూడెంట్ అన్నారు జ్ఞానము అని. అదైతే బాబా అన్నారు యోగము అని మళ్ళీ అన్నారు. బాబా అన్నారు అదైతే జలం అయ్యింది, త్రాగేదయ్యింది. स्नेह, స్నేహం, प्यार, ప్యార్, ప్రేమ. अगर वो भोजन भी ఒకవేళ ఆ భోజనం కూడా कोई देहधारी के साथ जास्ती कर लिया ఏ దేహధారితోనైనా ఎక్కువగా చేసేసినట్లయితే तो भी नींद అప్పుడు కూడా నిద్ర అనేది जास्ती आवेगी। ఎక్కువగా వస్తుంది. क्यों? ఎందుకు? क्योंकि सब मनुष्य मात्रा ज्ञान की घोर निद्रा में सोए हुए पड़े हैं। ఎందుకంటే మనుష్య మాత్రులందరూ ఘోర అజ్ఞాన నిద్రలో పడుకొని ఉండటం జరిగింది. तो एक बाप, అయితే ఒక్క తండ్రి, दूसरा न कोई। వేరే వారు ఎవ్వరు కూడా లేరు. जो भोगी होते हैं భోగిలు ఎవరైతే ఉంటారో वो बहुत जास्ती खाते हैं। వారు చాలా ఎక్కువగా తినడం జరుగుతుంది. हम्म? निजाम बादशाह నిజాం బాద్షా हैदराबाद, उसको 500 रानियां थी। హైదరాబాద్ ఆయనకి 500 మంది రాణిలు ఉండేవారు. कितना खाता था नाश्ता? ఎంత టిఫిన్ తినేవారు? हाँ, केले का पूरा लंगर उसके सामने लाया जाता था सवेरे को। ఉదయాన్నే అరటిగలని ఎదురుగా తీసుకొని రావటం జరిగేది. और सारा खा जाता था। మరియు మొత్తం తినేసేవాడు. तो बाप कहते हैं తండ్రి అంటారు ऐसा भोगी नहीं बनना है, అటువంటి तुमको భోగిగా అవ్వకూడదు, మీకైతే तो योगी बनना है। యోగిగా అవ్వాలి. जो योगी होते हैं ఎవరైతే యోగిలు ఉంటారో वो बहुत कम खाते हैं। వారు చాలా తక్కువగా తింటారు. बड़े आदमी बहुत थोड़ा खाते हैं। పెద్ద వ్యక్తులు చాలా తక్కువగా తినడం జరుగుతుంది. क्योंकि उनको खुशी जैसी ఎందుకంటే వారికి ఖుషీ లాంటి खुराक नहीं। ఖురాక్ భోజనం అనేది లేదు. आगे ये बच्चियां बहुत कायदे में रहती थी। మొదట్లో ఈ అమ్మాయిలు చాలా నియమానుసారంగా ఉండేవారు. क्या कहा? ఏమన్నారు? अभी नहीं, ఇప్పుడు కాదు. कब? ఎప్పుడు? जब शुरुआत हुई थी, ఎప్పుడైతే यज्ञ ప్రారంభమయ్యిందో, की आदि हुई थी, యజ్ఞం యొక్క ఆది అయ్యిందో तो सात्विक स्टेज थी। అప్పుడు సాత్విక్ స్టేజ్ అనేది ఉండేది. तो सात्विक स्टेज में बहुत कम खुराक खाती थी। అయితే సాత్విక స్టేజ్లోని చాలా తక్కువ ఖురాక్ని తినడం జరిగేది. कायदे से खाती थी, నియమానుసారంగా తినేవారు, कायदे में रहती थी। నియమంలో ఉండేవారు. अगर कोई टाइम पर ना आए ఒకవేళ ఎవరైనా సమయానికి तो सभा में రాకపోయినట్లయితే उनको पीछे अथवा बाहर खड़ा कर देती। అప్పుడు సభలోని వారిని వెనుక లేక బయట నిలబెట్టడం జరిగేది. हर एक के भोजन का अंदाज बांधा हुआ था। ప్రతి ఒక్కరి భోజనం యొక్క లిమిట్ బంధింపబడి ఉండేది. आदि में ఆదిలోని भट्टी में बड़े कायदे रहते थे। భట్టీలోని చాలా నియమానుసారంగా ఉండడం జరిగేది. कई तो ऐसी आई जो पेट में भी बच्चे लेकर के आ गई। కొంతమంది అయితే అటువంటి వారు కూడా రావడం జరిగింది. పొట్టలోని పిల్లవాడిని తీసుకొని రావటం జరిగింది. उनको क्या पता? వారికేం తెలుసు? जो पेट से बच्चा होगा वो अभी ब्राह्मण निकलेगा। పొట్ట నుండి ఎవరైతే జన్మని తీసుకోవటం జరుగుతుందో
అతడు కూడా బ్రాహ్మణుడుగా అవుతాడు అని. ब्राह्मण निकलेगा या शूद्र निकलेगा उनको कुछ भी पता नहीं था. బ్రాహ్మణుడుగా అవుతాడా లేక శూద్రుడుగా అవుతాడా ఏమీ కూడా తెలియదు. बाप तो बहुत प्यार से चलाते हैं. తండ్రి అయితే చాలా ప్రేమతో నడిపించడం జరుగుతుంది. लौकिक से भी जास्ती प्यार से बाप चलाते हैं. లౌకికం కంటే కూడా చాలా ప్రేమతో తండ్రి నడిపించటం జరుగుతుంది. समझते हैं कि अगर ये ट्रेटर बन गया అనుకోవటం జరుగుతుంది ఏమనంటే ఒకవేళ వీరు ట్రేటర్గా అయిపోయినట్లయితే దేశద్రోహిగా तो फिर नुकसान बहुत कर देंगे. అప్పుడు వీరు నష్టాన్ని చాలా చేసేయటం జరుగుతుంది. आगे पीछे की सारी बातें समाज में फैलाते फिरेंगे. వెనుక ముందు యొక్క విషయాలన్నిటినీ సమాజంలో వ్యాపింపచేయటం జరుగుతుంది. और ऐसा होने से మరియు ఆ విధంగా అవ్వడం ద్వారా फिर अबलाओं पर मार पड़ जाएगी. అప్పుడు అబలల మీద దెబ్బలు పడటం జరుగుతుంది. अबलाओं के ऊपर అబలల మీద बंधन आ जाएंगे. బంధనాలు రావడం జరుగుతుంది. इसलिए बहुत बहुत प्यार से चलाते थे. అందువలనే చాలా చాలా ప్రేమతో నడిపించడం జరిగేది. क्योंकि अबलाओं पर ही अत्याचार जास्ती होते हैं. ఎందుకంటే అబలల మీదే అత్యాచారాలు అనేవి ఎక్కువగా అవ్వటం జరుగుతుంది. द्रौपदी ने पुकारा भी है. ద్రౌపది పిలవడం కూడా జరిగింది. बाप समझाते हैं తండ్రి అర్థం చేయించటం జరుగుతుంది. ये रावण राज्य है. ఇది రావణుడి రాజ్యం అయ్యింది. इस रावण राज्य में ఈ రావణుడి రాజ్యంలోని जो धरणी माता है ధరణి మాత ఎవరైతే ఉంటుందో कहाँ से पैदा होती है? ఎక్కడి నుండి ఉత్పన్నం అవ్వడం జరుగుతుంది? धरणी माता ధరణి మాత उसकी यादगार दिखाते हैं. सीता ने जन्म लिया. దాని యొక్క స్మృతి చిహ్నాన్ని చూపించడం జరుగుతుంది. సీత జన్మని తీసుకుంది అని. कहाँ से जन्म लिया? ఎక్కడ నుండి జన్మని తీసుకోవటం జరిగింది? धरणी से जन्म लिया. ధరణి నుండి జన్మని తీసుకోవటం वो జరిగింది. तो थी ही धरणी का रूप. అది అవ్వడమే అయ్యింది. ఆమె ధరణి యొక్క రూపం. धरणी माने कन्या माता है. ధరణి అంటే కన్యలు మాతలు. कलयुग के अंत में जब पापों का बोझ ज्यादा बढ़ता है కలియుగం అంతంలో పాపాల యొక్క బరువు అనేది ఎప్పుడైతే ఎక్కువగా పెరగటం జరుగుతుందో तो धरणी पर बहुत पाप का बोझ चढ़ जाता है. అప్పుడు ధరణి మీద చాలా ఎక్కువ పాపం యొక్క బరువు పెరిగిపోవటం జరుగుతుంది. वो जड़ धरणी की बात नहीं है. అది జడమైన ధరణి యొక్క విషయం కాదు. चैतन्य कन्याओं माताओं की बात है. చైతన్య కన్యలు మాతల యొక్క విషయం అయ్యింది. अभी तुम पार्वतियां हो. ఇప్పుడు మీరు పార్వతులయ్యారు. क्या? ఏంటి? अगर तुम ఒకవేళ మీరు अभी अपन को टिकाए के रखोगी ఇప్పుడు ఒకవేళ స్వయాన్ని స్థిరం చేసుకొని పెట్టుకున్నట్లయితే माया के प्रेशर से हिलना डुलना नहीं करोगी మాయ యొక్క ప్రెషర్ ద్వారా కదలడం మెదలడం చేయకుండా ఉన్నట్లయితే तो तुम्हारा पार्ट क्या होगा? అప్పుడు మీ యొక్క పార్ట్ ఏమవుతుంది? पार्वती का होगा. పార్వతిది అవుతుంది. पार्वती माना పార్వతి అంటే जो पार लगाने वाली हो. ఎవరైతే ఒడ్డుకు చేర్చేటటువంటి వారు అవుతారు. अगर धरणी हिल गई ఒకవేళ ధరణి కదిలిపోయినట్లయితే तो जितने भी महलमानियां अटारियां అప్పుడు ఎన్నైతే మేడలు మిద్దులు ఉంటాయో जितनी भी जनरेशन है ఎంతమంది అయితే జనరేషన్ ఉంటుందో चाहे वो बेहद की ब्राह्मणों की दुनिया की जनरेशन हो అది బేహద్దు బ్రాహ్మణ ప్రపంచం యొక్క జనరేషన్ అయినా और चाहे वो बाहर की दुनिया की जनरेशन हो सब అది బయట ప్రపంచం యొక్క జనరేషన్ అయినా అంతా सब महलमानियां अटारियां गिर पड़ेंगी అన్ని మేడలు మిద్దెలు పడిపోవటం జరుగుతుంది. और बहुत नुकसान हो जाएगा. మరియు చాలా నష్టం क्या हो जाएगा? జరిగిపోతుంది. ఏమైపోతుంది? डिस्ट्रक्शन हो जाएगा. డిస్ట్రక్షన్ అయిపోతుంది, వినాశనం. तुम पार्वतियां अमर कथा सुन रही हो. పార్వతులైన మీరు అమర కథని వినటం జరుగుతుంది.
ये अमर बनाने वाली कथा है। ఇది అమరంగా చేసేటటువంటి కథ అయింది. जो बाप तुमको सुनाते हैं, దానిని తండ్రి మీకు ये कथा వినిపిస్తున్నారు. जो सुनते हैं दिल और दिमाग से, ఈ కథను ఎవరైతే వింటారో హృదయంతో మరియు బుద్ధితోని वो अमर हो जाते हैं। వారు అమరులుగా అయిపోవటం జరుగుతుంది. माना అనగా ज्ञान में भी జ్ఞానంలో కూడా निश्चय बुद्धि हो जाते हैं। उनके నిశ్చయ मरने करने की బుద్ధిలుగా बात అయిపోవటం జరుగుతుంది. వారు మరణించేటటువంటి అలాంటి విషయం అనేది नहीं रहती। ఉండదు. जास्ती नाम माताओं का है। ఎక్కువ పేరు మాతలదయ్యింది. अमर कथा सुनने वालों में भी जास्ती नाम किसका है? అమర కథని వినేటటువంటి వారిలోని కూడా ఎక్కువ పేరు ఎవరిదయ్యింది? कहते हैं पार्वती ने कथा सुनी, అనడం జరుగుతుంది పార్వతి కథని విన్నారు అని. शंकर ने पार्वती को कथा सुनाई, శంకరుడు పార్వతికి కథని వినిపించటం జరిగింది. और शंकर तो कथा नहीं सुनाता है। మరియు శంకరుడైతే కథని వినిపించటం జరగదు. कथा सुनाने वाला कौन है? కథని వినిపించేటటువంటి వారు ఎవరయ్యారు? శివ్ तो బాబా. शिव बाबा तुम पार्वतियों को अमर कथा सुनाते हैं, అయితే శివ్ బాబా పార్వతులైన మీకు అమర కథని వినిపించటం జరుగుతుంది. तुम्हारा नाम ज्यादा है, మీ పేరు చాలా ఎక్కువగా ఉంది. तुम्हारी सेना है, सेना का మీది नाम क्या है? సేన అయ్యింది. ఈ సేన యొక్క పేరు ఏంటయ్యింది? शिव शक्ति सेना। శివశక్తి సేన. वंदे मातरम వందే మాతరం. है तो इकट्ठे, అవ్వడం అయితే కలిపే. शिव शक्तियां भी हो శివశక్తులు కూడా ఉన్నారు और वंदे मातरम भी हो। మరియు వందే మాతరం కూడా అయ్యారు. परंतु मेजॉरिटी यहाँ माताओं की होने के कारण ऐसे गाया हुआ है। కానీ మెజారిటీ మాతలైన కారణంగా ఆ విధంగా గాయనం చేయబడి ఉంది. कैसे? ఎలా? शिव शक्ति पांडव శివశక్తి सेना। పాండవ సేన. पांडवों की संख्या कम है పాండవుల యొక్క సంఖ్య తక్కువగా ఉంది और माताओं की संख्या మరియు మాతల సంఖ్య जास्ती है। ఎక్కువగా ఉంది. पुरुषों में चंचलता जास्ती होती है, పురుషుల్లోని చంచలత అనేది ఎక్కువగా ఉంటుంది. इसलिए అందువలనే उनका नाम नहीं गाया हुआ है। వారి యొక్క పేరు గాయనం చేయబడి లేదు. स्वर्ग के गेट कौन खोलने के लिए निमित्त बनती है? స్వర్గం యొక్క గేటుని ఎవరు తెరవడానికి నిమిత్తంగా అవ్వటం జరుగుతుంది? माताएं जास्ती निमित्त बनती है। कौन सी మాతలు ఎక్కువగా నిమిత్తం అవ్వటం జరుగుతుంది. माताएं निमित्त बनती है? ఏ మాతలు నిమిత్తంగా అవ్వటం జరుగుతుంది? जो पार लगाने वाली होती है वो निमित्त बनती है, ఎవరైతే ఒడ్డుకు చేర్చేటటువంటి వారు అవుతారో వారు నిమిత్తంగా అవ్వటం జరుగుతుందా? या माया का प्रेशर ज्यादा पड़ता है तो डुबोने वाली बनती है, वो निमित्त बनती है। లేక మాయ యొక్క ప్రెషర్ ఎప్పుడైతే ఎక్కువగా పడుతుందో అప్పుడు మునిగించటానికి నిమిత్తంగా అవుతుందో వారు నిమిత్తంగా అవటం జరుగుతుందా? जो पार लगाने वाली होती है वो निमित्त बनती है। ఎవరైతే ఒడ్డుకు చేర్చేటటువంటి దానికి నిమిత్తంగా అవుతుందో వారు నిమిత్తంగా అవటం జరుగుతుంది. कोई कोई फिर सूर्पनखा पूतना बन जाती है, మరియు కొంతమంది అయితే శూర్పణఖ పూతనగా అయిపోవటం జరుగుతుంది. పూతనగా तो माया के प्रेशर में आकर के खुद అప్పుడు भी మాయ डूबती है और యొక్క ప్రెషర్ లోకి వచ్చి స్వయం కూడా మునగడం జరుగుతుంది మరియు వేరే వారిని కూడా दुनिया को भी डुबा देती है। ప్రపంచాన్ని కూడా ముంచటం జరుగుతుంది. पुरुषों में तो चंचलता होती है, పురుషుల్లో అయితే చంచలత అనేది ఉంటుంది. स्त्री कब निर्लज्ज नहीं होती है। స్త్రీ ఎప్పుడూ కూడా నిర్లజ్జగా అవ్వదు. विकारों के मामले में వికారాల విషయంలోని स्त्रियों में लज्जा रहती है స్త్రీలలోని లజ్జ అనేది ఉంటుంది, సిగ్గు అనేది. और पुरुषों में మరియు పురుషుల్లోని निर्लज्जता आ जाती है। నిర్లజ్జత అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. पहले पुरुष निर्लज्ज बनते हैं మొదట పురుషుడు నిర్లజ్జగా అవ్వటం జరుగుతుంది. तो समझाया जाता है అయితే అర్థం చేయించటం జరుగుతుంది. स्वर्ग में संपूर्ण निर्विकारी थे तो कहते थे స్వర్గంలోని సంపూర్ణ నిర్వికారిగా ఉండేవారేమో అప్పుడు అనడం జరిగేది. ऐसे कब हुआ ही नहीं है అలా అయితే ఎప్పుడు అవ్వనే లేదు. कि स्वर्ग कोई ऐसा होता हो जहाँ संपूर्ण निर्विकारी हो। ఏమనంటే స్వర్గం అనేది ఉంటుందో అక్కడ సంపూర్ణ నిర్వికారులు ఉంటారు అని. काम क्रोध लोभ मोह अहंकार होता ही न हो, కామ క్రోధ లోభ మోహ అహంకారాలనేవి ఉండకుండా ఉంటాయో. क्योंकि शास्त्र में तो
ఎందుకంటే శాస్త్రాలలోనైతే सत्युग त्रेता में भी विकारों की बातें लिख दी हैं। సత్యుగం త్రేతాయుగంలోని కూడా వికారాల యొక్క విషయాలని వ్రాసేయటం జరిగింది. कहते हैं बच्चे कैसे पैदा होंगे? అనడం జరుగుతుంది, పిల్లలు ఎలా జన్మని తీసుకోవటం జరుగుతుంది. अरे అరే संपूर्ण निर्विकारी कहा जाता है ना। సంపూర్ణ నిర్వికారి అని అనడం జరుగుతుంది కదా. संपूर्ण का मतलब क्या है? సంపూర్ణం అంటే అర్థం ఏంటయ్యింది? हैं? संपूर्ण माने సంపూర్ణం అంటే जिसके कर्मेंद्रियों में कोई भी चंचलता ना आए। ఎవరి యొక్క కర్మేంద్రియాలలోనైతే ఏమి చంచలత అనేది రాకుండా ఉంటుందో. कर्मेंद्रियों में चंचलता नहीं आएगी కర్మేంద్రియాలలోని చంచలత రాకపోయినట్లయితే तो ज्ञानेंद्रियां भी అప్పుడు జ్ఞానేంద్రియాలు కూడా चंचल नहीं होंगी। చంచలంగా అవ్వవు. जब चंचल नहीं होंगी तो व्यभिचार भी नहीं होगा। ఎప్పుడైతే చంచలంగా అవ్వదో అప్పుడు వ్యభిచారిగా కూడా అవ్వడం జరగదు. इसलिए कहते हैं అందువలనే అనడం జరుగుతుంది, कि सतयुग में कृष्ण की दृष्टि राधा में डूबती है। ఏమనంటే సత్యుగంలో కృష్ణుడి యొక్క దృష్టి రాధలో మునగడం జరుగుతుంది, राधा की दृष्टि రాధ యొక్క దృష్టి कृष्ण में डूबती है। కృష్ణుడిలోని మునుగుతుంది. बाकी बच्चे तो जरूर पैदा होंगे। మిగతా పిల్లలైతే తప్పకుండా జన్మని తీసుకోవటం జరుగుతుంది. श्रेष्ठ इंद्रियों के आचरण से बच्चे पैदा होंगे। శ్రేష్ఠ ఇంద్రియాల ఆచరణ ద్వారా పిల్లలు జన్మని తీసుకోవటం జరుగుతుంది. भ्रष्ट इंद्रियों के आचरण से बच्चे पैदा नहीं होंगे। భ్రష్ట ఇంద్రియాల ఆచరణ ద్వారా పిల్లలు జన్మని తీసుకోవటం జరగదు. उसके लिए मोर का मिसाल दिखाया जाता है। దానికోసం నెమలి యొక్క ఉదాహరణని చూపించటం జరుగుతుంది. इस आखिरी जन्म में भी ఈ లాస్ట్ జన్మలోని కూడా भारत में राष्ट्रीय భారత్లోని पक्षी భారతీయ రాష్ట్రీయ పక్షి मोर ही माना जाता है। నెమలనే ఒప్పుకోవటం జరుగుతుంది. क्यों माना जाता है? ఎందుకని ఒప్పుకోవటం జరుగుతుంది? पक्षी क्यों माना जाता है? పక్షిని ఎందుకు ఒప్పుకోవటం జరుగుతుంది? क्योंकि पक्षी उड़ान भरता है। ఎందుకంటే పక్షి ఎగురుతుంది. तुम बच्चे भी पक्षी हो। పిల్లలైన మీరు కూడా పక్షి అయ్యారు. आत्मा की ऊंची ऊंची उड़ान भरते हो। ఆత్మ యొక్క ఉన్నతమైన ఎగరడం అనేది జరుగుతుంది. तुम्हारी आत्मा कहो, एरोप्लेन कहो, ఆత్మ మీ యొక్క ఆత్మ అనండి, ఏరోప్లేన్ అనండి. ये आत्मा रूपी एरोप्लेन ఈ ఆత్మరూపి ఏరోప్లేన్ तब ही ऊंचा उड़ सकता है ఎప్పుడు ఉన్నతంగా ఎగరగలుగుతుందంటే जब ये दृढ़ता अंदर से आ जाए। ఎప్పుడైతే ఈ దృఢత అనేది లోపల నుండి వచ్చేస్తుందో. कि हमें कर्मेंद्रियों को नहीं बनाना है। ఏమనంటే మనకి కర్మేంద్రియాలని వికారిగా ఎప్పుడు చేయకూడదు అని. तो वहाँ सतयुग में बच्चे पैदा होंगे। అయితే అక్కడ సత్యుగంలో పిల్లలు జన్మని తీసుకోవటం జరుగుతుంది. स्वर्ग कहा जाएगा, స్వర్గం అనటం జరుగుతుంది. कुछ और ताकत होगी। కొంచెం వేరే శక్తి ఉండటం జరుగుతుంది. जो कर्मेंद्रियों की अभी ताकत है वह ताकत ఇప్పుడు కర్మేంద్రియాల శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి అనేది वहाँ नहीं होगी, అక్కడ ఉండదు. बल्कि वो మిగతా అది दूसरे प्रकार की ताकत होगी। कौन सी రెండో ప్రకారమైన శక్తి అనేది ఉంటుంది. ताकत होगी? ఏ ప్రకారమైన శక్తి ఉంటుందో हैं? ఉంటుంది. मनसा మనసా వాచ कर्म మరియు कहा కర్మణ जाता है। అనటం तो జరుగుతుంది. कर्मणा की ताकत नहीं, बाहुबल की ताकत नहीं होगी वहाँ। కర్మణ యొక్క శక్తి అనేది అక్కడ ఉండదు. బాహుబలం యొక్క శక్తి అనేది అక్కడ ఉండదు. బాహుబలం యొక్క శక్తి అనేది అక్కడ ఉండదు. सी ताकत होगी? ఏ శక్తి ఉంటుంది? योग बल की ताकत। యోగ బలం యొక్క శక్తి ఉంటుంది. योग बल भी गाया हुआ है ना। యోగ బలం కూడా గాయనం చేయబడింది కదా. योग माना क्या होता है? యోగం అంటే ఏమవుతుంది? बाबा तो कहते हैं याद करो। బాబా అయితే అంటారు స్మృతిని చెయ్యండి అని. याद किसको किया जाता है? స్మృతిని ఎవరిని చేయటం జరుగుతుంది?
जिससे प्यार होता है उसको याद किया जाता है, ఎవరి మీదైతే ప్రేమ ఉంటుందో వారిని స్మృతి చేయటం జరుగుతుంది. जिसके साथ स्नेह होता है उसको याद किया जाता है। ఎవరితో స్నేహం ఉంటుందో వారిని స్మృతి చేయటం జరుగుతుంది. तो योग बल माने स्नेह का बल। అయితే యోగ బలం అంటే స్నేహం యొక్క బలం. स्नेह भी व्यभिचारी नहीं, कुछ इसको प्यार किया, స్నేహం కూడా వ్యభిచారంది కాదు. కొంచెం వీరిని ప్రేమించటం జరుగుతుంది, कुछ उसको प्यार किया, कुछ उसको प्यार किया, కొంచెం వారిని ప్రేమించటం జరుగుతుంది, కొంచెం వారిని ప్రేమించటం జరుగుతుంది. अनेक प्रकार के संबंधों में स्नेह बढ़ जाता है। అనేక ప్రకారాలైన సంబంధాలలోని ప్రేమ అనేది పంచబడటం జరిగిపోతుంది. वो तो कली की दुनिया की बात हुई। అదైతే కలియుగి ప్రపంచం యొక్క విషయం అయిపోయింది. रावण राज्य की बात है, రావణుడి రాజ్యం యొక్క విషయం అయ్యింది. स्वर्ग की दुनिया में स्नेह बटा हुआ नहीं होता है। స్వర్గం యొక్క ప్రపంచంలోని స్నేహం అనేది పంచబడి ఉండదు. ऐसे रूहानी प्यार होता है आपस में, అలా అయితే ఆత్మిక ప్రేమ అనేది పరస్పరం ఉంటుంది. लेकिन కానీ एक का ఒక్కరిది एक के साथ प्यार कितना, ఒక్కరితో పాటు ప్రేమ అనేది ఉంటుంది. ఎంత? एक जन्म का भी नहीं, ఒక్క జన్మది కూడా కాదు, 21 जन्म तक एक 21 జన్మల వరకు के साथ आत्मा ఒక్కరితో పాటు बंद करके रहती है, ఆత్మ బంధింపబడి ఉంటుంది एक के धागे में। స్నేహం యొక్క దారంలోని. तो योग बल क्या कहा जाता है? స్నేహం యొక్క దారంలోని. అయితే యోగ బలం అని అనడం జరుగుతుంది. योग बल से ही हम सारे विश्व को पवित्र बनाए रहे हैं। యోగ బలం ద్వారానే మనం మొత్తం విశ్వాన్ని అంతటినీ పవిత్రంగా తయారు చేయటం జరుగుతుంది. ये प्रकृति के 5 तत्व भी ఈ ప్రకృతి యొక్క పంచతత్వాలు కూడా योग बल से पवित्र बनेंगे। యోగ బలంతోని పవిత్రంగా అవ్వటం జరుగుతుంది. प्रकृति जो है ప్రకృతి ఏదైతే ఉంటుందో वो भी कोई अभी पूरा- ज्ञान सुन करके पवित्र बनने वाली नहीं है। प्रकृति జ్ఞానం విని పవిత్రంగా అయ్యేటటువంటిదేమీ కాదు. के 5 तत्व वो भी चैतन्य है। ప్రకృతి యొక్క పంచతత్వాలు ఏవైతే ఉంటాయో అవి కూడా చైతన్యమైనవి అయ్యాయి. प्रकृति भी ప్రకృతి కూడా चैतन्य रचना है परमात्मा की, పరమాత్ముడి యొక్క చైతన్య రచన అయ్యింది. लेकिन चैतन्य होते हुए भी उसमें जड़त्वमय शक्ति కానీ చైతన్యం అయి ఉండి కూడా దానిలోని జడత్వమయ శక్తి जास्ती है। ఎక్కువగా ఉంది. उसका परिवर्तन దాని పరివర్తన स्नेह से होगा। స్నేహంతో అవుతుంది. जो पवित्र बनते हैं ఎవరైతే పవిత్రంగా అవుతారో उनके लिए जरूर पवित्र सृष्टि चाहिए। వారి కోసం తప్పకుండా పవిత్ర సృష్టి కావాలి. इसका मतलब దీని అర్థం जो पवित्र बनने का पुरुषार्थ ఎవరైతే పవిత్రంగా అయ్యేటటువంటి పురుషార్థంని नहीं करते हैं చెయ్యరో उनके लिए వారి కోసం पवित्र सृष्टि नहीं मिलेगी। పవిత్ర సృష్టి లభించదు. क्या ఏంటి? कन्या माताएं जास्ती पुरुषार्थ करती है కన్యలు మాతలు ఎక్కువగా పురుషార్థంని చేయటం జరుగుతుంది पवित्र बनने का, పవిత్రంగా అయ్యేటటువంటి. और पुरुष चंचलता होने के कारण उतना पुरुषार्थ नहीं कर पाते। మరియు పురుషులు చంచలం అయిన కారణంగా అంత పురుషార్థంని చేయలేకపోతారు. तो रिजल्ट क्या होता है? అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది? जो भी यहाँ के जोड़े हैं ఇక్కడ ఎంతమంది అయితే జోడీలు ఉన్నారో జంటలు वो वहाँ जोड़े नहीं बन पाते। వారు అక్కడ జంటలుగా అవ్వలేకపోతారు. क्या ఏంటి? ज्ञान में पुरुष भी జ్ఞానంలోని चलता है, పురుషుడు కూడా నడుస్తాడు, ज्ञान में स्त्री भी चलती है, జ్ఞానంలో స్త్రీ కూడా నడుస్తుంది. स्त्री प्योरिटी में जास्ती जाती है, స్త్రీ ప్యూరిటీలోని ఎక్కువగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది, आगे जाती है। ముందుకు వెళ్తుంది. पुरुष उतना नहीं कर पाता పురుషుడు అంత చేయలేకపోతాడు. क्योंकि चोला ही पुरुष का है। ఎందుకంటే శరీరమే పురుషుడిది అయ్యింది. कोई एक पुरुष की बात नहीं, बाबा ने तो साफ అదేమి ఒక్క పురుషుడి యొక్క విషయం కాదు. బాబా అయితే అందరి గురించి पुरुषों को दुर्योधन दुशासन बताई दिया। దుర్యోధన్ దుశ్శాసనులు అని చెప్పేయటం జరిగింది. तो जो जास्ती तीखा जाएगा అయితే ఎవరు ఎక్కువ తీక్షణంగా వెళ్ళటం జరుగుతుందో उसको याद भी వారికి యాద్ కూడా స్మృతి కూడా जास्ती आवेगी ఎక్కువగా వస్తుంది. और మరియు अव्यभिचारी याद आवेगी। అవ్యభిచారి స్మృతి రావటం జరుగుతుంది.
तो जरूर पवित्र षष्ठी అయితే తప్పకుండా పవిత్ర సృష్టి किसको मिलेगी? ఎవరికి कन्या లభిస్తుంది? माताओं को। కన్యలు మాతలకినా? जो नई स्वर्ग की दुनिया आवेगी ఏదైతే उसमें కొత్త స్వర్గం యొక్క ప్రపంచం వస్తుందో దానిలోని पवित्र सृष्टि का वातावरण उनको जास्ती मिलेगा और पहले పవిత్ర సృష్టి యొక్క వాతావరణం వారికి ఎక్కువగా లభిస్తుంది मिलेगा। మరియు మొదట లభిస్తుంది. इसलिए बताया है అందువలనే చెప్పటం జరిగింది कि 3 मधुवन बनेंगे। 3 మధువనాలు తయారవుతాయి. क्या? ఏంటి? 3 मधुवन बनेंगे। 3 మధువనాలు తయారవుతాయి. 3 पांडव भवन बनेंगे। 3 పాండవ భవనాలు తయారవుతాయి. एक स्वर्गाश्रम, ఒకటి స్వర్గాశ్రమం, एक शांति धाम, రెండోది శాంతిధామం, जहाँ ఎక్కడైతే योग का वाइब्रेशन होगा, యోగం యొక్క వైబ్రేషన్లు ఉంటాయో. और एक మరియు మరొకటి सारी दुनिया का संचालन जहाँ से होना है। మొత్తం ప్రపంచం యొక్క సంచాలం అనేది ఎక్కడి నుండి అయితే అవ్వాలో, विनाश के टाइम पर। వినాశనం సమయంలోని. तो जो जो पवित्र आत्माएं बनती जाएंगी అయితే ఎవరెవరైతే పవిత్ర ఆత్మలుగా అవుతూ వెళ్ళటం జరుగుతుందో वो स्वर्ग की नई दुनिया में पहुंचती जाएंगी। వారు స్వర్గం యొక్క కొత్త ప్రపంచంలో చేరుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. जो पवित्र नहीं बनेंगे ఎవరైతే పవిత్రంగా అవ్వరో उनको तपस्या करनी पड़े। వారికి తపస్సుని చేయాల్సి వస్తుంది. या तो तपस्या करें, तपस्या भूमि में रहें, లేకుంటే తపస్సుని చెయ్యాలి, తపస్య భూమిలో ఉండాలి. या तो फिर इस निराकार की दुनिया में रहें, లేకుంటే ఈ నారకీయ ప్రపంచంలో ఉండాలి. जहाँ आधे पापात्मा और आधे ఎక్కడైతే సగం పాపాత్మలు మరియు సగం पुण्यात्मा बचे रहेंगे, आपस పుణ్యాత్మలు మిగిలి ఉంటారో में लड़ते रहेंगे। వారు పరస్పరం కొట్లాట్లని కొట్టుకుంటూ ఉండడం జరుగుతుంది, యుద్ధాలని చేసుకోవటం జరుగుతుంది. अंत तक युद्ध चलेगा। అంతం వరకు యుద్ధం నడుస్తుంది. तो जो पवित्र बन जाते हैं उनके लिए जरूर पवित्र सृष्टि बनेगी। అయితే ఎవరైతే పవిత్రంగా అయిపోవటం జరుగుతుందో వారి కోసం తప్పకుండా పవిత్ర సృష్టి తయారవటం జరుగుతుంది. पहले स्थापना होगी कि विनाश होगा? మొదట స్థాపన అవుతుందా లేక వినాశనం అవుతుందా? స్థాపన అవుతుంది అని స్టూడెంట్ అన్నారు. स्थापना होगी और विनाश शुरू हो जाएगा। స్థాపన అవుతుంది మరియు వినాశనం ప్రారంభమైపోతుంది. तो स्थापना बड़े स्तर में हो जाएगी అయితే స్థాపన అనేది పెద్ద లెవెల్లో అయిపోతుందా या छोटे स्तर में होगी पहले? లేక మొదట చిన్న లెవెల్లో అవ్వటం జరుగుతుందా? जरूर कोई थोड़ी आत्माएं निकलेंगी जो पवित्र తప్పకుండా కొద్ది మంది ఆత్మలు వెలువడడం జరుగుతుంది. ఏదైతే वाइब्रेशन वाली होंगी పవిత్ర వైబ్రేషన్ కలిగినటువంటి వారు అవుతారో उनके लिए नया संगठन तैयार हो जाएगा। వారి కోసం కొత్త సంఘటన అనేది తయారవ్వటం జరుగుతుంది. और जो अपवित्र बच्चे रह जाएंगे మరియు అపవిత్రమైన పిల్లలు ఎవరైతే మిగిలిపోవటం జరుగుతుందో उनको फिर युद्ध करना पड़े। మరియు వారికి యుద్ధాన్ని చేయాల్సి వస్తుంది. तो सब तो योग में नहीं रहते। అయితే అందరూ అయితే యోగంలో ఉండటం జరగదు. क्या? ఏంటి? सब एक जैसे అందరూ ఒక వాళ్ళే स्नेह में స్నేహంలోని अव्यभिचारी याद में అవ్యభిచారి స్మృతిలోని नहीं रह सकते। ఉండలేదు. नंबर वार है, जानते నెంబర్ వారు అయ్యారు. हैं। తెలుసు जो करेगा सो पावेगा। ఎవరైతే చేస్తారో వారు పొందటం జరుగుతుంది. क्या? ఏంటి? क्या पावेगा? ఏం పొందటం జరుగుతుంది? स्वर्ग। స్వర్గం. जो करेगा ఎవరు చేస్తారో सो स्वर्ग में पद पावेगा। వారు స్వర్గంలో పదవిని పొందటం జరుగుతుంది. नहीं करेगा చెయ్యకపోయినట్లయితే అప్పుడు नहीं पावेगा। పొందలేరు. जितना जो पुरुषार्थ करते हैं वो ही प्राप्ति करते हैं। ఎవరు नई ఎంత పురుషార్థమని చేయటం జరుగుతుందో వారే ప్రాప్తిని చేసుకోవటం జరుగుతుంది. सृष्टि के मालिक बनते हैं। కొత్త ప్రపంచానికి యజమానులుగా అవ్వటం జరుగుతుంది. बच्चों को सर्विस पर रहना चाहिए। పిల్లలకి సర్వీస్లోని ఉండాలి. तरीका क्या बताया? పద్ధతిని ఏం చెప్పటం జరిగింది? हाँ? సర్వీస్ చేయాలి అని స్టూడెంట్ అన్నారు. हाँ। ఆ, अगर माया ज्यादा ही तंग करती हो మాయ ఒకవేళ ఎక్కువగా ఇబ్బందిని పెడుతూ ఉన్నట్లయితే
तो जिनको जितना जास्ती माया तंग करे उनको उतना ही जास्ती అయితే ఎవరినైతే మాయ ఎంత ఎక్కువగా ఇబ్బంది పెడుతుందో వారు అంతే ఎక్కువగా ईश्वरीय सेवा में ఈశ్వరీయ लगे रहना సేవలోని चाहिए। उससे क्या ఇముడి ఉంటూ ఉండాలి. होगा? దాని ద్వారా ఏమవుతుంది? हैं? బుద్ధి భ్రమింపబడదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. क्यों? ఎందుకు? सर्विस करने से अवस्था नीचे नहीं गिरती। సర్వీస్ ని చేసినట్లయితే అవస్థ అనేది కిందకి దిగజారదా? दूसरों हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు. जो सर्विसेबल बच्चे होते हैं సర్వీసేబుల్ పిల్లలు ఎవరైతే ఉంటారో, सेवा में ही लगे रहते हैं, సేవలోనే ఇమిడి ఉంటారో, उनको विशेष एक प्राप्ति होती है कि వారికి విశేషంగా ప్రాప్తి అనేది అవుతుంది. उनको बाप याद करते हैं। వారిని తండ్రి స్మృతి చేయటం జరుగుతుంది. क्या? ఏంటి? दुनिया बाप को याद करती है और बाप తండ్రిని ప్రపంచం స్మృతి చేస్తుంది మరియు తండ్రి सर्विसेबल बच्चों को याद करते సర్వీసేబుల్ పిల్లల్ని స్మృతి చేయటం జరుగుతుంది. हैं। तो चाहे कितने भी विकारी हो, అయితే ఎవరు ఎంత వికారి అయినా కూడా, पतित हो, పతితం అయినా కూడా, कैसे भी दुर्योधन दुशासन हो, ఎలాంటి దుర్యోధనుడు దుశ్శాసనుడు అయినా, लेकिन बाप की ये गारंटी है जो కానీ తండ్రి యొక్క గ్యారెంటీ అయ్యింది सर्विस में लगे रहेंगे ఎవరైతే సర్వీస్ లోని ఇమిడి ఉండటం జరుగుతుందో उनको వారిని बाप की याद का जो తండ్రి యాది యొక్క ఏదైతే विशेष सहयोग मिलेगा విశేషమైన సహయోగం లభిస్తుందో वो उनको ऊंचा जरूर उठाएगा। అది వారిని తప్పకుండా ఉన్నతంగా లేపటం జరుగుతుంది. तो कभी हौलट नहीं होना चाहिए। అయితే ఎప్పుడూ కూడా హౌలట్ అవ్వకూడదు, होल दिल नहीं हो जाना चाहिए। హోల్దిల్గా అయిపోకూడదు. अरे అరే हम तो आई पुरुष तन, మేమైతే మాదైతే పురుషతనవే అయ్యింది, हमसे तो ये कंट्रोल మా ద్వారా అయితే ఇది కంట్రోల్ वाला नहीं है। అయ్యేటటువంటిది बाप కాదు. तरीका बताते हैं क्या తండ్రి करना है। పద్ధతిని చెబుతారు, ఏం कन्याएं చేయాలి. माताएं, उनके लिए तो इस दुनिया में इतनी स्वतंत्रता नहीं है कि కన్యలకి మాతలకి అయితే ఈ ప్రపంచంలో అంత స్వతంత్రత అనేది లేదు. वो चारों ओर घूम करके सर्विस వారు నలువైపులా తిరిగి సర్వీస్ ని सेवा कर सके। చేయడానికి. लेकिन కానీ जो पुरुष वर्ग है, जो पांडव हैं, పురుష వర్గం ఎవరైతే ఉన్నారో, పాండవులు ఎవరైతే ఉన్నారో, वो चाहे तो जास्ती सेवा कर सकते हैं వారు కావాలంటే ఎక్కువ సర్వీస్ ని సేవని చెయ్యొచ్చు और बहुत सेवाधारी बन सकते हैं। మరియు చాలా సేవాధారీలుగా అవ్వచ్చు. बाप की नजरों में తండ్రి దృష్టిలోని ऊंचे चढ़ सकते हैं। ఉన్నతంగా ఎక్కొచ్చు. शिव बाबा कहते हैं శివబాబా मैं అంటారు, पतित पावन हूँ। నేను పతిత పావనుడిని. जो जास्ती पतित बनते हैं, ఎవరు ఎక్కువ పతితంగా అవ్వటం జరుగుతుందో, चंचल बुद्धि किसकी जास्ती बनती है? చంచల బుద్ధి ఎక్కువగా ఎవరిది అవ్వడం జరుగుతుంది. जो जास्ती पतित बनते हैं उनकी बुद्धि भी चंचल बनती है। ఎవరు ఎక్కువగా పతితంగా అవ్వటం జరుగుతుందో వారు ఎక్కువగా చంచలంగా కూడా అవ్వటం జరుగుతుంది. तो जो जास्ती चंचल बुद्धि बनते हैं, అయితే ఎవరైతే ఎక్కువ చంచల బుద్ధిగా అవ్వటం జరుగుతుందో, पतित बुद्धि बनते हैं, मैं పతిత బుద్ధిగా తయారవ్వటం జరుగుతుందో, उन्हीं को आकर के उठाने आया हूँ। నేను వారినే వచ్చి లేపటం కోసం వచ్చి ఉన్నాను. तो इस बात में అయితే ఈ విషయంలోని अंक नहीं होना चाहिए। ఇబ్బంది పడకూడదు. किस बात में? ఏ విషయంలోని? कि मैं तो बहुत पतित हूँ, ఏమనంటే నేనైతే చాలా పతితమయ్యాను, मैं तो बहुत चंचल हूँ। నేనైతే చాలా చంచలమయ్యాను. नहीं, కాదు, बाप आया ही है తండ్రి వచ్చి ఉండడమే ఎందుకు జరిగిందంటే पतितों को పతితులని पावन बनाने की। పావనంగా తయారు చేయడం కోసం. सिर्फ కేవలం माम एकम याद करो। నన్నొక్కడే స్మృతి చెయ్యండి. क्या शर्त ఏంటి? क्या रख दी? షరతుని ఏం పెట్టేయటం జరిగింది? నన్నొక్కడే యాద్ చెయ్యండి అని స్టూడెంట్ అన్నారు. सर्विस बहुतों की करो, సర్వీస్ ని చాలా మందిది చెయ్యండి, सेवा भला अनेकों की करो, సేవ భలే అనేకులది చెయ్యండి. लेकिन कहीं भी बुद्धि का लगाव కానీ ఎక్కడ బుద్ధి యొక్క ప్రేమని, फंसना नहीं चाहिए। సంబంధాన్ని ఇరికించకూడదు, ఇరుక్కోకూడదు. जिनकी सेवा करो ఎవరి సేవనైతే చేస్తారో उनकी सेवा की వారి సేవని చేశారు और उसको दे दिया। మరియు వారికి ఇచ్చేశారు. तेरी सेवा, నీ సేవ, उसका रिजल्ट దాని तेरे రిజల్ట్ हवाले। నీ హవాలా, నీకు అప్పగించేశాం. अगर उसमें आप ममत्व आ गया,
ఒకవేళ దానిలో మనకి మమత్వం అనేది వచ్చేసినట్లయితే कि ये मैंने सेवा की, ఈ సేవని నేను చేశాను, ये मेरी रचना है, ఇది నా రచన అయ్యింది, तो वो हिलगाई देगी। అప్పుడు అది కదిపిస్తుంది. इसलिए मामेकम याद करो। అందువలనే మామేకం, నన్నొక్కడనే స్మృతి చెయ్యండి. माम एकम याद करेंगे तो तुम्हारी खाद निकलेगी। నన్నొక్కడనే స్మృతి చేసినట్లయితే అప్పుడు మీలో ఉండేటటువంటి నన్నొక్కడనే స్మృతి చేసినట్లయితే అప్పుడు మీలో ఉండేటటువంటి ఎరువు ఏదైతే ఉంటుందో అది తొలుగుతుంది. याद तो करते हैं, యాదైతే చేయటం జరుగుతుంది, लेकिन కానీ थोड़ा बाबा को भी याद करते हैं, थोड़ा थोड़ा కొంచెం బాబాని కూడా స్మృతి చేయటం జరుగుతుంది, కొంచెం కొంచెం दूसरों में भी बुद्धि जाती है, तो ఇతరుల్లోని కూడా బుద్ధి వెళ్తూ ఉంటుంది. विचारी याद हो जाती है। అప్పుడు వ్యభిచారి స్మృతి అయిపోతుంది. तीव्र योग अग्नि नहीं जागती। తీవ్రమైన యోగాగ్ని అనేది జాగృతం అవ్వదు. जैसे सोना होता है ना, ఏ విధంగానైతే బంగారం ఉంటుంది కదా, तो सोना जब धीमी आग में डाला जाएगा అయితే ఎప్పుడైతే బంగారాన్ని నెమ్మదిగా ఉండేటటువంటి తక్కువ వేడి కలిగినటువంటి దానిలో వేసినట్లయితే तो वो गलेगा नहीं, అప్పుడు అది కరగదు. और तीखी आग में डाला जाएगा మరియు తీవ్రమైన అగ్నిలో వేయటం జరిగినట్లయితే तो गल जाएगा, और तो उसका सारा कचरा అప్పుడు అది కరిగిపోతుంది మరియు దానిలో ఉండేటటువంటి చెత్త అంతా अलग हो जाएगा, साफ हो వేరైపోతుంది, जाएगा। శుభ్రమైపోతుంది. ऐसे ही అదే విధంగా ये योग बल का हिसाब है। ఈ యోగ బలం యొక్క లెక్క అయ్యింది. अगर एक की याद होगी ఒకవేళ ఒక్కరి యొక్క స్మృతి ఉన్నట్లయితే तो तीव्र अग्नि जलेगी। అప్పుడు తీవ్రమైన అగ్ని ప్రజ్వలితం అవుతుంది. तीव्र अग्नि जलने से తీవ్రమైన అగ్ని ప్రజ్వలితం అవ్వడం ద్వారా जो भी विकार हैं, जो भी ఏవైతే विकृतियां हैं, వికారాలు ఉంటాయో, వికృతులు ఉంటాయో, जन्म जन्मांतर की జన్మ జన్మాంతరాలవి, आत्मा में संस्कार भरे हुए हैं, ఆత్మలో సంస్కారాలు నిండి ఉన్నాయో, विपरीत कर्म करने के విపరీత కర్మల్ని చేసేటటువంటివి, परमात्मा ने जो कर्म करना सिखाए थे, పరమాత్ముడు ఏదైతే కర్మలని చేయటం నేర్పించారో उन कर्मों की विपरीत कर्म करके संग ఆ కర్మలకి విపరీతంగా ఏవైతే చేశామో के रंग में आकर के जो సాంగత్యపు రంగులోకి వచ్చి हम नीचे गिरे हैं, మనం కిందకి దిగజారాము, उससे हमारा छुटकारा వాటి నుండి మనకి విముక్తి అనేది जल्दी से हो जाएगा। త్వరగా అయిపోతుంది. तुम आमेकम याद करो, అయితే నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి, तुम्हारी खाद निकल जाएगी। మీ ఎరువు అనేది తొలగిపోతుంది. कौन सी खाद पड़ गई ఏం ఎరువు పడిపోయింది? है? विकारों की खाद స్టూడెంట్ అన్నారు వికారాలది అని. कहाँ से पड़ गई? వికారాలది ఎక్కడి నుండి పడిపోయింది? సాంగత్యపు రంగులోకి వచ్చి అని స్టూడెంట్ అన్నారు. हाँ, द्वापर युग में ये विकारी आए। ద్వాపర యుగంలోని ఈ వికారీలు వచ్చారు. कौन कौन विकारी आए? ఎవరెవరు వికారీలు వచ్చారు? कामी इस्लामी आए, కామి ఇస్లామీ వచ్చారు, क्रोधी क्रिश्चियन आए, క్రోధి క్రిస్టియన్లు వచ్చారు, लोभी मुस्लिम आए। లోభి ముస్లింలు వచ్చారు. इनके संग के रंग में हम न जानने के कारण फंस गए। వీరి సాంగత్యపు రంగులోని తెలుసుకోలేని కారణంగా మనం ఇరుక్కుపోయాము. इनके संग के रंग में न आते వీరి యొక్క సాంగత్యపు రంగులోకి రాకపోయినట్లయితే तो हम फंसते भी नहीं। అప్పుడు మనం ఇరుక్కోపోవటం కూడా జరిగేది కాదు. लेकिन ड्रामा ऐसा बना हुआ है కానీ డ్రామా అనేది ఆ విధంగా తయారై ఉంది. कि आते हैं इसी दुनिया में ఏమనంటే వారు రావడమే ఈ ప్రపంచంలోకి జరుగుతుంది, और इस दुनिया में आते हैं మరియు ఈ ప్రపంచంలోకి రావటం జరుగుతుంది. तो भारतवासी అప్పుడు భారతవాసీయులే दूसरे धर्मों में వేరే ధర్మాలలోకి कन्वर्ट होते हैं, కన్వర్ట్ అయిపోతారు. लेकिन सब नहीं कन्वर्ट होते। కానీ అందరూ కన్వర్ట్ అవ్వరు. ఏంటి? सब भारतवासी భారతవాసీయులందరూ जीते जी कन्वर्ट नहीं होते। कुछ జీవిస్తూ కన్వర్ట్ అవ్వరు. ऐसी भी आत्माएं होती हैं కొంతమంది అటువంటి ఆత్మలు కూడా ఉంటారు. जो जीते जी मर जाएंगी, వారు జీవిస్తూ మరణించటం జరిగిపోతుంది. लेकिन दूसरे धर्म में कन्वर्ट కానీ వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అనేది
नहीं होती, क्योंकि अव्वरु। गीता में ఎందుకంటే గీతలో बात सिखाई गई। ఈ విషయాన్ని నేర్పించటం జరిగింది. भक्ति मार्ग की गीता में भी पूर्व मनुष्य गुरुओं ने ये बात बताई दी है। భక్తి మార్గం యొక్క గీతలోని కూడా మనుష్య గురువులు ఈ విషయాన్ని చెప్పేయటం జరిగింది. स्वधर्मे స్వధర్మే निधनम श्रेयः నిధనం శ్రేయః परधर्मो పరధర్మో भयावह। భయావహ. अपने धर्म में मर जाना अच्छा, తమ ధర్మంలోని మరణించటమే మంచిది. लेकिन दूसरे धर्म में जाना ठीक కానీ వేరే ధర్మంలోకి వెళ్ళడం కరెక్ట్ అనేది नहीं है। కాదు. तो जो दूसरे धर्म में चले जाते हैं అయితే ఎవరైతే వేరే ధర్మాలలోకి వెళ్ళిపోతారో उनको दूसरी आत्माओं की खाद వారికి వేరే ధర్మాల యొక్క ఎరువు అనేది का संग का रंग लग जाता है। ఈ యొక్క సాంగత్యపు రంగు అంటుకుపోతుంది. सत्युग में सोना ही सोना, సత్యుగంలోని బంగారమే బంగారము, त्रेता में త్రేతాలోని सोना तो नहीं, బంగారం అయితే కాదు, कम से कम తక్కువలో चांदी తక్కువ तो होती है। వెండి అయితే ఉంటుంది కదా. चांदी भी बहुत मूल्य वाली है, వెండి కూడా చాలా మూల్యవాన్ అయ్యింది. उसमें भी దానిలోని కూడా बहुत शक्ति है। చాలా శక్తి అనేది ఉంటుంది. वो युग ఆ యుగం राम राज्य कहा जाता है। రామరాజ్యం అని అనబడడం జరుగుతుంది. क्या ఏంటి? कृष्ण का बैकुंठ तो नहीं कहा जाता, కృష్ణుడి యొక్క వైకుంఠం అయితే అనబడడం జరగదు, కానీ लेकिन फिर भी आईना? राम राज्य का गायन है। రామరాజ్య అనేది గాయనం అనేది ఉంది. और द्वापर युग में మరియు ద్వాపర యుగంలోని द्वैत फैल जाता है। ద్వైత్వం అనేది వ్యాపింపబడిపోతుంది. नाम ही है द्वापुर। పేరే అయ్యింది ద్వాపుర్. तो जब द्वैत फैल जाता है అయితే ఎప్పుడైతే ద్వైత్వం అనేది వ్యాపింపబడిపోతుందో दो दो मतें हो जाती हैं, రెండు రెండు మతాలు అయిపోతాయో, दो दो धारणाएं धर्म हो जाते हैं, రెండు రెండు ధారణలు ధర్మాలు అయిపోతాయో, दो दो भाषाएं हो जाती हैं, రెండు రెండు భాషలు అయిపోతాయో, दो दो देश हो जाते हैं, రెండు రెండు దేశాలు 2 అయిపోతాయో, से 4, 4 से 8 बढ़ते 2 నుండి 4, 4 నుండి 8 जाते हैं। పెరిగిపోతూ వెళ్ళిపోవటం జరుగుతుంది. तो दुनिया में मत मतांतर అప్పుడు ప్రపంచంలో మతాంతరాలు फैलता रहता है। వ్యాపిస్తూ వెళ్ళిపోతాయి. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, माम एकम याद किए सिवाय और कोई रास्ता नहीं है। నన్ను ఒక్కడే స్మృతి చేసేటటువంటి మార్గం తప్ప ఇంకా వేరేది ఏమీ కూడా లేదు. वो अभी याद कर लो, అది ఇప్పుడు స్మృతి చేసేయండి, पहले से पक्का कर दो మొదటి నుండే పక్కాగా చేసేసుకోండి, तो अच्छा, అప్పుడు మంచిదయ్యింది. और बाद में पक्का करेंगे ఒకవేళ తర్వాత పక్కాగా చేసుకున్నట్లయితే परिस्थितियों के वशीभूत होकर के पक्का करेंगे పరిస్థితులకి వశీభూతం అయ్యి పక్కాగా చేసుకున్నట్లయితే तो पद అప్పుడు పదవి नीचा हो जाएगा। పదవి నీచంగా అయిపోవటం జరుగుతుంది. रास्ता तो कोई दूसरा है नहीं। మార్గం అయితే రెండోది ఏమీ లేనే లేదు. ज्ञान सागर से तुम ज्ञान गंगाएं निकली हो। జ్ఞాన సాగర్ నుండి జ్ఞాన గంగలైన మీరు వెలువడడం జరిగింది. जो भी नदियां निकलती हैं कहाँ से निकलती हैं? ఏవైతే నదులు వెలువడతాయో అవి ఎక్కడి నుండి వెలువడతాయి? సాగరం నుండి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. सागर में సాగరంలోని जब ఎప్పుడైతే भाप बनती है, ఆవిరి అనేది తయారవుతుందో, गर्मी आती है, వేడి అనేది వస్తుందో, तो पानी भाप बनकर ऊपर उड़ता है। అప్పుడు నీరు ఆవిరిగా అయ్యి పైకి ఎగరడం జరుగుతుంది. और वो पानी बादलों के रूप में మరియు ఆ నీరు మేఘాల రూపంలోని पहाड़ों से टकराता है। అవి పర్వతాలతోని ఢీకొవటం జరుగుతుంది. सबसे ऊंचा पहाड़ कौन सा है? అన్నింటికంటే ఉన్నతమైన పర్వతం ఏమయ్యింది? హిమాలయం అని చెప్పి స్టూడెంట్ అన్నారు. हिमालय पहाड़। హిమాలయ పర్వతం. हिमालय पहाड़ की संज्ञा किससे दी गई है? హిమాలయ పర్వతం యొక్క పోల్చటం అనేది అది ఎవరితో చేయటం జరిగింది? है शंकर से? శంకరుడు. స్టూడెంట్ ఏదో అన్నారు శంకరుడని. శంకరునితోని नहीं కాదు, है पार्वती के శివ్ బాబా అని ఏదో స్టూడెంట్ అన్నారు. किसकी बच्ची थी? పార్వతి ఎవరి అమ్మాయి అయ్యింది? హిమాలయ పుత్రి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. हिमालय की बच्ची थी।
హిమాలయకి కూతురయ్యింది. तो वो हिमालय पहाड़ की बात नहीं है, అయితే ఆ హిమాలయం ఏదైతే ఉందో అది పర్వతం యొక్క విషయం అయితే కాదు. है पहाड़ जैसा जो अडिग रहता है, పర్వతం వలె ఎవరైతే దృఢంగా ఉండటం జరుగుతుందో స్థిరంగా, हिमालय पहाड़ की तरह जो హిమాలయ పర్వతం వలె ఎవరైతే अडिग रहकर पुरुषार्थ करता है, స్థిరంగా ఉండి పురుషార్థం చేయటం జరుగుతుందో उसका मानिंद दिया गया है पहाड़। దాని మానిందం ఇవ్వటం జరిగింది పర్వతం. उस पहाड़ से वो आप बादल पर्वत- टकराते हैं ఆ పర్వతంతోని మేఘాలు ఢీక్కోవటం జరుగుతుంది और नदियों के रूप में మరియు నదుల రూపంలోని परिवर्तित हो जाते हैं। పరివర్తితం అవ్వటం జరుగుతుంది. कोई नदियां जो है కొన్ని నదులైతే उस पहाड़ से टकरा करके पश्चिम की दिशा की तरफ बहती है, ఆ పర్వతంతో ఢీక్కొని పశ్చిమ దిశ వైపు ప్రవహించటం జరుగుతుంది. अरब सागर में गिरती है। అరబ్ సాగరంలో కలవడం జరుగుతుంది. क्या ఏంటి? कौन सा सागर? ఏం సాగరం? अरब सागर में गिरती है। అరబ్ सागर సాగరంలో పడడం జరుగుతుంది. तो एक ही है, సాగరం అయితే ఒక్కటే అయ్యింది, సముద్రం అయితే. लेकिन फिर उसके కానీ మళ్ళీ వాటి యొక్క 7 नारायण जैसे 7 మంది నారాయణు వలె 7 हिस्से बन गए। 7 భాగాలు తయారైపోయాయి. तो कुछ नदियां अरब सागर की तरफ ढुल जाती है, అయితే కొన్ని నదులు అరబ్ సాగరం వైపు వంగిపోవటం జరుగుతుంది. क्या ఏంటి? अरब सागर की तरफ उनकी बुद्धि అరబ్ సాగరం వైపుకి వారి బుద్ధి ढुल जाती है, ప్రవహింపబడిపోతుంది, వెళ్ళిపోతుంది, खिसक जाती है జారిపోతుంది. और मामेकम याद की स्टेज से మరియు మామేకం యాది యొక్క స్టేజ్ నుండి नीचे गिर जाती है। కిందకి పడిపోతుంది. तो जो उधर ढुल जाती है అయితే ఏవైతే అటువైపుకు వంగిపోవటం జరుగుతాయో उनका इतना महत्व इस వాటి యొక్క అంత మహత్వం स्नान करने का స్నానం नहीं చేసేటటువంటిది ఉండదు. और जो पूरब की ओर ढुलती है, మరియు ఏవైతే తూర్పు వైపుకు వంగటం జరుగుతుందో पूर्वी सभ्यता की ओर, తూర్పు సభ్యత వైపుకి भारत की नदियां భారతీయ నదులు एक तो पश्चिम की तरफ गई। కొన్నైతే పశ్చిమ వైపుకు వెళ్ళాయి. कौन कौन सी? ఏంటేంటి? सिंध नदी, సింధు నది, सिंध के साथ సింధుతో పాటు सतलज, సతలజ్, व्यास नहीं, हाँ सतलज, व्यास వ్యాస్ और మరియు रावी, రావి, रावी नदी। रावी ये 4-5 नदी। नदियां जो है पंच ఈ 4-5 నదులు ఏవైతే ఉన్నాయో नद कहा जाता है ना। పంచ నదులు అని అనబడడం జరుగుతుంది కదా. ये जहाँ से पंजाब बना है, ఎక్కడి నుండి అయితే పంజాబ్ అనేది తయారవ్వటం జరిగిందో, तो అయితే वो नदियां उधर ढुल जाती हैं। ఆ నదులు అక్కడికి వెళ్ళిపోవటం జరుగుతుంది, అటువైపుకు వంగిపోవటం జరుగుతుంది. तुम तो ज्ञान सागर के बच्चे हो, మీరైతే జ్ఞాన సాగరుడి యొక్క పిల్లలయ్యారు. तुम कोई अरब सागर के बच्चे మీరైతే అరబ్ సాగరం యొక్క పిల్లలైతే नहीं हो, तुम कादू। ज्ञान गंगाएं हो మీరు జ్ఞాన గంగలయ్యారు. जो पूर्वी सभ्यता को पकड़ती हो। మీరు పూర్వీయ సభ్యతని పట్టుకోవటం జరుగుతుంది. पूर्वी सभ्यता क्या है? పూర్వీయ సభ్యత ఏమయ్యింది? తూర్పు యొక్క సభ్యత ఏమయ్యింది? है ऐसी मिट्टी ఎటువంటి మట్టి అంటే जो चिपकती नहीं है। అది అంటి పెట్టుకోదు. गंगा की मिट्टी कैसी होती है? గంగ యొక్క మట్టి ఏ విధంగా ఉంటుంది? चिपकती नहीं है। అంటి పెట్టుకోదు. माने देह अभिमानी की मिट्टी तो है, అనగా దేహ అభిమానం యొక్క మట్టి అయితే అయ్యింది. देह अभिमानी तो द्वापर कलयुग में सब हो जाते हैं, దేహ అభిమానులు అయితే ద్వాపర కలియుగాల్లో అందరూ అయిపోవటం జరుగుతుంది. लेकिन उनकी देह अभिमानी की मिट्टी ऐसी है కానీ వారి యొక్క దేహ అభిమానం యొక్క మట్టి ఎటువంటిదంటే जो कोई से लगाव ఎవరితోని సంబంధం అనేది पैदा नहीं करती, సంబంధం అనేది ఉత్పన్నం చెయ్యదు, चिपकती नहीं है। అంటుకోదు.
तो वो मिट्टी जो है जल्दी छूट जाती है। అయితే ఆ మట్టి ఏదైతే ఉంటుందో అది త్వరగా విడిచిపెట్టబడుతుంది, थोड़ा వదిలిపోతుంది. सा पानी डाला కొంచెం నీళ్లు వేసినట్లయితే और छूट गई, అప్పుడు వెంటనే అంతా పోతుంది. और మరియు मैल माटी भी साफ कर देती है। ఏదైతే మైల ఉంటుందో మట్టి అది కూడా శుభ్రం చేసేస్తుంది దాన్ని కూడా. पेट के अंदर अगर कचरा हो तो वो भी थोड़ा పొట్ట లోపల ఒకవేళ చెత్త ఉన్నట్లయితే అది కూడా కొంచెం साफ हो जाता है, नुकसान नहीं करती। శుభ్రం అయిపోతుంది, నష్టం అనేది అవ్వదు, చెయ్యదు. दो तरह की नदियां हैं। రెండు ప్రకారాలైన నదులయ్యాయి. जो पूर्व की दिशा में बहने वाली नदियां हैं ఏవైతే పూర్వీయ దిశలోని తూర్పు దిశలోని ప్రవహించేటటువంటి నదులు ఉన్నాయో वो दो तरह की हैं। అవి రెండు ప్రకారాలైనవి అయ్యాయి. एक तो यमुना नदी, ఒకటైతే యమునా నది. वो यमुना नदी सीधी उत्तर से दक्षिण देशों की तरफ बहती है। ఆ యమునా నది తిన్నగా ఉత్తర దిశ నుండి దక్షిణ దిశ వైపు ప్రవహించటం జరుగుతుంది, दक्षिण भारत की ओर। దక్షిణ భారతం వైపుకి. उसकी मिट्टी चिकनी है। దాని మట్టి జింక మట్టి. क्या ఏంటి? चिकनी मिट्टी है। జింక మట్టి. चिकनी मिट्टी क्या करती है कमाल? జింక మట్టి ఏం అద్భుతాన్ని చేస్తుంది? शरीर में चिपक जाती है। శరీరానికి అంటిపెట్టుకుపోతుంది. है उसको कहते हैं यमुना नदी। దానిని అనడం జరుగుతుంది యమునా నది. है उसका संग का रंग जिसको जिसको लगेगा, దాని యొక్క సాంగత్యపు రంగు ఎవరెవరికైతే అంటుకుంటుందో वो देह अभिमान की मिट्टी उनमें ఆ దేహాభిమానం యొక్క మట్టి వారిలోని चिपक जाती है। అంటి పెట్టుకుపోతుంది. तो चिपकनापन जो है అయితే ఆ అంటుకునేతనం ఏదైతే ఉంటుందో జింక, वो देह अभिमान का खतरनाक है। అది దేహాభిమానం అనేది చాలా ప్రమాదకరమైనది అయ్యింది. और गंगा की मिट्टी, మరియు గంగ యొక్క మట్టి, गंगा सीधी दक्षिण की ओर नहीं बहती। గంగ తిన్నగా దక్షిణం వైపు ప్రవహించదు. क्या ఏంటి? उसकी दिशा దాని దిశ थोड़ी थोड़ी కొంచెం కొంచెం पूर्व दिशा की ओर कटती हुई जाती है। తూర్పు దిశ వైపుకు కట్ అవుతూ వెళ్తుంది. तो पूर्व की सभ्यता में और पश्चिम की सभ्यता में क्या अंतर है? అయితే పూర్వీయ సభ్యతలోని మరియు పశ్చిమీ సభ్యతలోని తేడా అనేది ఏముంటుంది? हैं? पश्चिम की नदियों में कोई स्नान नहीं करता। పశ్చిమీ నదుల్లోని స్నానాన్ని ఎవ్వరు కూడా చెయ్యరు, పడమటి నదుల్లోని. और पूर्व की नदियों में మరియు పూరపుకి నదుల్లోని తూర్పున ఉండేటటువంటి నదుల్లోని ज्ञान स्नान किया जाता है। జ్ఞాన స్నానాన్ని చేయటం జరుగుతుంది. पश्चिम की नदियों का जो ज्ञान जल है పడమటి నదుల యొక్క జ్ఞాన జలం ఏదైతే ఉంటుందో वो ज्ञान जल पवित्र बनाने वाला ఆ జ్ఞాన జలం పవిత్రంగా తయారు చేసేటటువంటివి नहीं। कोई ने सुना आओ। कि विदेश की नदियों में कोई स्नान करता हो? ఎవరైనా విన్నారా విదేశీ నదుల్లోని స్నానం ఎవరైనా చేస్తారు అని? विदेशी नदियों में जाके कोई स्नान नहीं करता। విదేశీ నదుల్లోకి వెళ్లి స్నానాన్ని అయితే ఎవరూ చెయ్యరు. चलो भारतवासी ही वहां जाकर के बस गए हो। భలే భారతవాసీలు అక్కడికి వెళ్ళి అక్కడ వారిగా నివాసీలుగా అయిపోయినా కూడా, लेकिन वहां जाके स्नान क्यों नहीं करते उन नदियों में? కానీ అక్కడికి వెళ్ళి స్నానాన్ని ఎందుకు చెయ్యరు ఆ నదుల్లోని? हैं? क्योंकि वो पवित्र नहीं बनाती। ఎందుకంటే అవి పవిత్రంగా తయారు చెయ్యవు. देह अभिमान की मिट्टी चिपकने దేహాభిమానం वाली యొక్క है। మట్టి అంటుకునేది అయ్యింది. और भारत में ज्ञान गंगाओं का गायन है। మరియు భారత్లోని జ్ఞానగంగల యొక్క గాయనం అనేది ఉంది. ज्ञान गंगाओं की जो सहयोगी नदियां हैं జ్ఞానగంగల యొక్క సహయోగి నదులు ఏవైతే ఉంటాయో वो भी उसी प्रकार की है। అవి కూడా అదే ప్రకారాలవి అయ్యాయి. तो कहते हैं అయితే అనడం జరుగుతుంది नदियों में भी नंबरवार होती है। నదుల్లో కూడా నెంబర్ వారుగా ఉంటారు. एक जैसी नदियां ఒక వలె నదులు नहीं है। కాదు. तो उनमें फर्क हुआ ना। అయితే వాటిల్లోని తేడా అనేది ఉంది కదా. तुम भी ज्ञान नदियां हो। మీరు కూడా జ్ఞాన నదులయ్యారు. त्रिवेणी नदी कहते हैं ना। త్రివేణి నది అని అనడం జరుగుతుంది కదా. कहाँ? ఎక్కడ?
कहते हैं अल्लाहाबाद में, అనడం జరుగుతుంది ఎలహాబాద్లోని. कहाँ? ఎక్కడ? अल्लाहाबाद में, అల్లాహాబాద్లోని जो अल्लाह का नगर है, ఏదైతే అల్లా యొక్క నగరం ఉందో वहाँ त्रिवेणी नदी बहती है। అక్కడ త్రివేణి నది అనేది ప్రవహిస్తుంది. वो तो जड़ नदी है। అదైతే జడ నది అయ్యింది. जरूर ब्राह्मणों की दुनिया में एडवांस पार्टी में भी తప్పకుండా బ్రాహ్మణ ప్రపంచంలోని అడ్వాన్స్ పార్టీలోని కూడా नदियाँ होंगी, 3 నదులుంటాయి. और वो तीनों नदी మరియు ఆ 3 నదులు का बुद्धि का योग, యొక్క బుద్ధి యొక్క యోగం, जो बुद्धि का బుద్ధి యొక్క रुझान है, ఏదైతే రుజాన్ ఉంటుందో वो कहाँ की तरफ बहता होगा? అది ఎక్కడ వైపు ప్రవహిస్తుంది? है ఎటువైపుకు ప్రవహించేది అవుతుంది? अल्लाहाबाद की तरफ। అల్లాహాబాద్ వైపుకి. तो जहाँ की तरफ तीनों नदियों का रुझान जाता होगा, అయితే ఎటువైపుకైతే 3 నదుల యొక్క రుజాన్ అనేది వెళ్తుందో, ప్రవాహం అనేది, वहाँ जाकर के मिलेंगी। అక్కడికి వెళ్ళి కలుస్తాయి. जब 3 नदियाँ बहती हैं और बहते बहते ఎప్పుడైతే 3 నదులు ప్రవహిస్తాయో, ప్రవహిస్తూ अल्लाहाबाद में इकट्ठी होती है, అల్లాహాబాదులోని కలవడం జరుగుతుంది. तो वहाँ के स्नान का बहुत बड़ा అప్పుడు అనడం జరుగుతుంది అక్కడ స్నానం యొక్క గాయనం అనేది చాలా ఎక్కువగా महत्व माना जाता है। మహత్వం అనేది అనుకోవటం జరుగుతుంది. एक नदी उनमें गुप्त मानी जाती है। ఒక్క నది దానిలోని గుప్తం అని అనబడుతుంది. कौन सी नदी? ఏం నది? सरस्वती नदी। సరస్వతి నది. बेसिक नॉलेज में भी सरस्वती नदी आदि में नहीं आई, బేసిక్ నాలెడ్జ్ లోని కూడా సరస్వతి నది ఆదిలోని రాలేదు, और अंत में भी మరియు అంతంలోని కూడా सन 76 तक नहीं रही। 1976 వరకు ఉండలేదు. बीच में आई और बीच में ही మధ్యలో వచ్చింది మరియు మధ్యలోనే लोप हो गई। ऐसे లోపమైపోయింది. ही అదే విధంగా एडवांस नॉलेज में भी అడ్వాన్స్ నాలెడ్జ్ లోని కూడా सन 76 से 1976 నుండి जिसे जगदम्बा सरस्वती कहा जाता है, ఎవరినైతే జగదంబ సరస్వతి అని అనడం జరుగుతుందో वो आदि में नहीं होती, ఆమె ఆదిలోని ఉండదు, मध्य में प्रत्यक्ष होती है, మధ్యంలో ప్రత్యక్షం అవుతుంది और मध्य में ही మరియు మధ్యంలోనే लोप हो जाती है। లోపమైపోతుంది. एक नदी कहते हैं गुप्त है। ఒక్క నదిని అనడం జరుగుతుంది గుప్తమని. अब तुम सब नदियां हो, ఇప్పుడు మీరందరూ నదులయ్యారు. चाहे सरस्वती नदी के माफिक हो, అది సరస్వతి నది వలె అయినా కూడా, चाहे यमुना नदी के माफिक हो, అది యమునా నది వలె అయినా కూడా, चाहे गंगा नदी हो, అది గంగా నది అయినా, लेकिन तुम सब नदियां हो। కానీ మీరందరూ నదులయ్యారు. अब वो कहते हैं सरस्वती नदी ఇప్పుడు వారు అనడం జరుగుతుంది సరస్వతి నది गुप्त थी, గుప్తంగా ఉండేది. अब तुम तो प्रत्यक्ष हो। ఇప్పుడు మీరైతే ప్రత్యక్షంగా ये ఉన్నారు. वाणी कब की है? ఈ వాణి ఎప్పుడుదయ్యింది? 66 की है। 66ది అని స్టూడెంట్ అన్నారు. 66 దయ్యింది. तो बोला 66 వాణి అయ్యింది. అయితే అనడం జరిగింది तुम सरस्वती మీరు సరస్వతి और उसकी सहयोगी नदियां, మరియు దాని యొక్క సహయోగి నదులు, तुम तो प्रत्यक्ष हो। మీరైతే ప్రత్యక్షంగా ఉన్నారు. अभी गुप्त हो गई है। ఇప్పుడు గుప్తమైపోయింది. 66 में तो गुप्त हो गई थी ना। 66లో అయితే గుప్తమైపోవటం జరిగింది కదా. और उसकी सहयोगी नदियां మరియు ఆమె యొక్క సహయోగి నదులు उस समय सामने थी, ఆ సమయంలో ఎదురుగా ఉన్నారు, ఎదురుగా ఉండేవారు. है ये ज्ञान की बात है। అవ్వడమే అయ్యింది జ్ఞానం యొక్క విషయాలు ఇవి. सरस्वती नदियां पहले प्रत्यक्ष होती हैं और अंत में సరస్వతి నదులు మొదట ప్రత్యక్షమవుతారు మరియు అంతంలో गुप्त हो जाती। గుప్తమైపోవటం జరుగుతుంది. और गंगा नदी के लिए क्या बोला? మరియు గంగా నది కోసం ఏమనడం జరిగింది? ज्ञान गंगाएं निकली हैं జ్ఞాన గంగలు వెలువడ్డారు अंत में। అంతంలోని. गंगा के बारे में क्या बोला? గంగ కోసం ఏమనడం జరిగింది? अव्यक्तवाणी में बोला गंगा कहाँ से निकली? అవ్యక్త వాణిలో అనడం జరిగింది గంగ ఎక్కడి నుండి వెలువడింది? अलाहाबाद से निकली, ఎలహాబాదు నుండి
వెలువడిందా या कानपुर से निकली లేక కాన్పూర్ నుండి వచ్చిందా? है? और तो अलाहाबाद అదైతే ఎలహాబాద్ को कानपुर से क्यों जोड़ दिया? కాన్పూర్తోని ఎలహాబాదుని ఎందుకు జోడించటం జరిగింది? है? ठीक है, कानपुर में भी गंगा नदी बहती है, स्थूल गंगा कानपुर में भी बहती है। సరే, కాన్పూర్లోని కూడా గంగా నది ప్రవహిస్తుంది, కాన్పూర్లోని కూడా ప్రవహిస్తుంది. और स्थूल गंगा మరియు స్థూల గంగా इलाहाबाद में भी बहती है, बहती बहती ఇలహాబాదులోని కూడా ప్రవహిస్తుంది. ప్రవహిస్తూ ప్రవహిస్తూ तीनों नदियां इकट्ठी हो जाती है। 3 నదులు కలిసిపోవటం జరుగుతుంది. लेकिन निकली कहाँ? निकली का मतलब क्या हुआ? కానీ ఎక్కడి నుండి వెలువడింది? వెలువడింది అంటే అర్థం ఏంటయ్యింది? निकली माना వెలువడింది అంటే प्रत्यक्ष हुई, ప్రత్యక్షం అయ్యింది. मैदान में प्रत्यक्ष हो जाना। మైదానంలోని ప్రత్యక్షం అయిపోవటం. तो कानपुर से అయితే కాన్పూర్ నుండి कोई गायन नहीं है, గాయనం అనేది ఏమీ లేదు. फिर कानपुर को ऐड क्यों कर दिया? మరి కాన్పూర్ని యాడ్ ఎందుకు చేసేయటం జరిగింది? है? दूसरे शहर को क्यों नहीं ऐड कर दिया? వేరే నగరాన్ని ఎందుకు యాడ్ చేయటం జరగలేదు? है? फरुखाबाद शहर में भी तो बहती है, ఫరూఖాబాద్ నగరంలో కూడా ప్రవహిస్తుంది కదా, अयोध्या में भी बहती है, అయోధ్యలోని కూడా ప్రవహిస్తుంది. उसको ऐड क्यों नहीं किया? దానిని యాడ్ ఎందుకు చేయలేదు? है? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు. नहीं नहीं नहीं, ఆ, కాదు 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 हाँ उसका नाम कानपुर है, ఆ, దాని పేరు కాన్పూర్ అయ్యింది. तो जरूर सुनाने वाले ने कानपुर दिए होंगे। తప్పకుండా వినిపించేటటువంటి వారు చెవిని పూర్తిగా నింపేసి ఉండి ఉండొచ్చు. सुनाए सुनाए के వినిపించి వినిపించి और ज्यादा सुनने की మరియు ఎక్కువగా వినేటటువంటిది तथा नहीं रही। కథ మిగలలేదు. तो ज्ञान गंगाएं जो होती हैं అయితే జ్ఞానగంగలు ఎవరైతే ఉంటారో वो अंत में निकलती हैं। వారు అంతంలో వెలువడడం జరుగుతుంది. में निकलने का मतलब क्या हुआ? जो అంతంలో వెలువడేటటువంటి అర్థం ఏమయ్యింది? आदि में ఎవరైతే ఆదిలో ఉన్నారో सो अंत में, इसका అది సో అంతంలోని. मतलब దాని అర్థమయ్యింది कि ज्ञान गंगा ने बेसिक नॉलेज के आदि में भी జ్ఞానగంగ బేసిక్ నాలెడ్జ్ యొక్క ఆదిలోని కూడా वो ज्ञान ఆ జ్ఞానం धारण किया होगा। తీసుకొని ఉండొచ్చు. तो जरूर सुनाने वाले ने कानपुर दिए होंगे। అయితే తప్పకుండా వినిపించేటటువంటి వారు చెవిని నింపి ఉండి ఉండొచ్చు. सुनाए सुनाए के వినిపించి వినిపించి और ज्यादा सुनने की మరియు ఇంకా ఎక్కువగా వినేటటువంటి तथा नहीं रही। మరొకటి లేదు. तो ज्ञान गंगाएं जो होती हैं అయితే జ్ఞానగంగలు ఎవరైతే ఉంటారో वो अंत में निकलती हैं। అవి అంతంలో వెలువడతాయి. अंत में निकलने का मतलब क्या हुआ? जो అంతంలో వెలువడేటటువంటి అర్థం ఏమయ్యింది? आदि में ఏదైతే ఆదిలోనో सो अंत में, इसका సో అంతంలోని. मतलब దీని అర్థం कि ज्ञान गंगा ने बेसिक ज्ञान नॉलेज गंगलो के आदि में भी బేసిక్ నాలెడ్జ్ ఆదిలోని కూడా वो ज्ञान ఆ జ్ఞానాన్ని धारण किया होगा, ధారణ చేసి ఉండొచ్చు. और अंत में भी वो ज्ञान మరియు అంతంలోని కూడా ఆ జ్ఞానాన్ని धारण करके संसार को बांटती है। ధారణ చేసి ప్రపంచానికి పంచుతుంది. एडवांस पार्टी में भी అడ్వాన్స్ పార్టీలోని కూడా आदि में ఆదిలోని धारण करती है और ధారణ చేస్తుంది మరియు अंत में అంతంలోని बांटती है। పంచుతుంది. तो ये ज्ञान की बातें हैं, ज्ञान के बाण हैं। అయితే ఇవి జ్ఞానం యొక్క విషయాలయ్యాయి, జ్ఞాన బాణాలయ్యాయి. तुम ज्ञान के बाणों से घायल करती हो ना। మీరు జ్ఞాన బాణాలతోని గాయం చేయడం జరుగుతుంది కదా, उन बाणों से भी घायल किया जाता है। ఆ బాణాలతోని కూడా గాయం చేయడం జరుగుతుంది. वो स्थूल बाण है। అవి స్థూలమైన బాణాలయ్యాయి.
स्थूल खून बहा देते हैं। స్థూల రక్తాన్ని ప్రవహింపచేయటం జరుగుతుంది. और ये మరియు ఇవి ज्ञान के बाण है। ఇవి జ్ఞాన బాణాలయ్యాయి. ये ज्ञान ఈ జ్ఞానం जो संकल्पों का खून है ఏవైతే సంకల్పాల రక్తం ఉంటుందో वो बाहर निकल आता है। అది బయటికి వచ్చేస్తుంది. उन्होंने फिर हिंसक बाण समझ लिए। మరియు వారైతే హింసక బాణాలు హింసాత్మక బాణాలు అని అనేసుకోవటం జరిగింది. सब नदियों के बीच में गंगा जल का बड़ा महत्व रखते हैं। అన్ని నదుల మధ్యలోని గంగా జలం యొక్క మహత్వం అనేది ఎక్కువగా పెట్టుకోవటం జరుగుతుంది. क्या महत्व रखते हैं? ఏం మహత్వాన్ని పెట్టుకోవటం జరుగుతుంది? और नदियों का जो पानी है వేరే నదుల యొక్క నీళ్ళు ఏవైతే ఉంటాయో कहते हैं उसमें कीड़े पड़ जाते हैं। అనడం జరుగుతుంది దానిలోని పురుగులు పడిపోతాయి అని. लेकिन गंगा नदी के जल में కానీ గంగా నది జలంలోని कीड़े नहीं पड़ते। పురుగులు పడవు. क्या कारण हुआ? కారణం ఏమయ్యింది? है मना అనగా सात्विक स्टेज में సాత్విక స్టేజ్లోని चाहे ఆదిలోని बेसिक नॉलेज में चाहे एडवांस नॉलेज की आदि में అది బేసిక్ నాలెడ్జ్ లోనైనా అడ్వాన్స్ నాలెడ్జ్ యొక్క ఆదిలోనైనా आदि में जो ज्ञान होता है वो भी सात्विक होता है। ఆదిలో ఏదైతే జ్ఞానం ఉంటుందో అది సాత్వికమైనది ఉంటుంది. क्या दुनिया की हर चीज ఏంటి? ప్రపంచం యొక్క ప్రతి వస్తువు कितनी अवस्थाओं से गुजरती है? ఎన్ని అవస్థలలో ప్రసారం అవుతుంది? 4 अवस्थाओं से गुजरती 4 అవస్థలలోని ప్రసారం అవుతుంది. तो बेसिक नॉलेज हो चाहे एडवांस नॉलेज हो, అయితే బేసిక్ నాలెడ్జ్ అయినా అడ్వాన్స్ నాలెడ్జ్ అయినా एडवांस नॉलेज भी जो शुरू में निकली, అడ్వాన్స్ నాలెడ్జ్ కూడా ఏదైతే ప్రారంభంలో వెలువడిందో जो फोर्स उस समय था ఏ ఫోర్స్ అయితే ఆ సమయంలో ఉండేదో फोर्स बाद में ఆ ఫోర్స్ తర్వాత उतना नहीं रहता। అంత ఉండదు. इसलिए जो पुरानी कैसेट है అందువలనే ఏవైతే పురాతనమైన క్యాసెట్స్లు ఉన్నాయో उनको ढूंढ करके सुनना चाहिए। వాటిల్ని వెతికి వినాలి. उस टाइम ఆ VCD तो సమయంలోని निकलती नहीं थी, విసిడి అయితే ఉండేది కాదు. न बेसिक नॉलेज में निकली బేసిక్ నాలెడ్జ్ లోని కూడా వెలువడలేదు, न एडवांस नॉलेज में निकली, అడ్వాన్స్ నాలెడ్జ్ లోని కూడా వెలువడలేదు, आदि में नहीं निकली। ఆదిలోని వెలువడలేదు. तो आदि वाली जो सात्विक नॉलेज है అయితే ఆదిలో ఉండేటటువంటి సాత్వికమైన నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో वो जरूर ज्ञान गंगा ने धारण అది తప్పకుండా జ్ఞానగంగ ధారణ అనేది की होगी। చేసి ఉండొచ్చు. तो बोला అయితే అన్నారు ये ज्ञान की बातें हैं, ఇవి జ్ఞానం యొక్క విషయాలయ్యాయి. गंगा जल का बड़ा महत्व है। గంగా జలానికి చాలా మహత్వం అనేది ఉంటుంది. कहते हैं वो पवित्र जल है। అనడం జరుగుతుంది అది పవిత్రమైన జలం అయ్యింది. इस समय बाप को कोई पहचानते नहीं है। ఈ సమయంలో తండ్రిని ఎవరు గుర్తించరు. गंगा भी नहीं पहचानती, గంగ కూడా గుర్తించదు, यमुना भी नहीं पहचानती, యమున కూడా గుర్తించదు, जगदम्बा भी नहीं पहचानती, జగదంబ కూడా గుర్తించదు, सीता भी नहीं पहचानती, पार्वती भी नहीं पहचानती। సీత కూడా గుర్తించదు, పార్వతి కూడా గుర్తించదు. इस समय ఈ సమయంలోని कोई ఈ సమయంలో ఎవ్వరూ కూడా पहचानते नहीं है। గుర్తించరు. तो क्या होता है? అయితే ఏమవుతుంది అప్పుడు? जितना नहीं पहचानते हैं उतना क्या होता है? ఎంతైతే గుర్తించరో అంతేమవుతుంది? न पहचानने से क्या नुकसान होगा या फायदा होगा? గుర్తించకపోయినట్లయితే నష్టం అవుతుందా లేక ఫలితం అవుతుందా? कुछ न कुछ नुकसान हो जाता है। ఎంతో కొంత నష్టం అయిపోతుంది. विनाशकाले विपरीत बुद्धि हो जाते हैं तो విపరీత नुकसान हो బుద్ధిగా जाता है। అయిపోయినట్లయితే అప్పుడు నష్టం అయిపోతుంది. और विनाशकाले अगर प्रीति बुद्धि हो जाए ఒకవేళ వినాశకాలే ప్రీతి బుద్ధి అయిపోయినట్లయితే तो फायदा हो जाता है। అప్పుడు ఫలితం అయిపోతుంది. प्रीति नहीं है, ప్రీతి లేకపోయినట్లయితే अगर प्रीति नहीं है ఒకవేళ ప్రీతి లేకపోయినట్లయితే तो गोया दुश्मन ठहरे। అప్పుడు
శత్రువు అయినట్లే. ये क्या बात हुई ఇదేం విషయం అనడం జరిగింది? है? चाहे ज्ञान गंगा हो, అది జ్ఞానగంగ అయినా, चाहे ज्ञान यमुना हो, అది జ్ఞాన యమున అయినా, चाहे ज्ञान सरस्वती जगदम्बा हो, అది జ్ఞాన సరస్వతి జగదంబైనా, कोई भी हो, ఎవరైనా కూడా. लेकिन अगर बाप से विनाश काले विनाश सामने खड़ा हुआ है, కానీ వినాశనం సమయంలోని వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. और उस समय अगर प्रीति बुद्धि नहीं है, మరియు ఆ సమయంలో ఒకవేళ ప్రీతి బుద్ధి లేకపోయినట్లయితే तो नुकसान అప్పుడు నష్టం हो जाता है. నష్టం అయిపోతుంది. प्रीति बुद्धि नहीं है तो गोया उस समय दुश्मन ठहरे. ప్రీతి బుద్ధి లేకపోయినట్లయితే ఆ సమయంలో శత్రువు అయినట్లే. क्या कहा गंगा के बारे में? ఏమన్నారు గంగ గురించి? फिल्म भी बनाई है, कौन सी? ఒక ఫిలింని కూడా తయారు చేయటం జరిగింది. ఏం ఫిలిం? राम तेरी गंगा मैली. अब जब రామ్ తేరీ గంగా మైలి. गंगा ही मैली हो जाएगी तो दूसरी नदियां तो क्या हाल होगा? ఇప్పుడు గంగే మైలు అయిపోయినట్లయితే మరి వేరే నదుల యొక్క పరిస్థితి ఇంకేమవుతుంది? है? जिस गंगा के लिए इतना महत्व है, गंगा पतित पावनी के लिए, ఏ గంగ కోసం అయితే అంత మహత్వం అనేది ఉంటుందో గంగ పతిత పావని అని, वही अगर मैली हो जाती है అదే ఒకవేళ మైలి అయిపోయినట్లయితే कलयुग के अंत में आकर के, కలియుగం అంతంలోని వచ్చి तो दूसरी नदियों को तो और ही बुरा हाल हो जाता है. అప్పుడు వేరే నదుల యొక్క పరిస్థితి అయితే ఇంకా చెడ్డగా అయిపోతుంది. तो बताया प्रीति అయితే नहीं అన్నారు है ప్రీతి లేకపోయినట్లయితే तो गोया दुश्मन ठहरे. అప్పుడు దుష్మన్ అయినట్లు, శత్రువు అయినట్లు. बाबा ने कहा था బాబా అన్నారు कोर्ट ऑफ आर्म्स रखो. కోట్ ఆఫ్ ఆర్మ్స్ ని పెట్టుకోండి. क्या? ఏంటి? बाप की पहचान देने के लिए తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వడం కోసం क्या रखो? ఏం పెట్టుకోండి? कोर्ट ऑफ आर्म्स जो बनाया हुआ है ना, भारत का 3 शेरों वाला, 3 సింహాలది కోట్ ఆఫ్ ఆర్మ్స్ ఏదైతే తయారు చేయబడింది కదా, नोटों पर भी वो 3 शेरों का चित्र बनाते हैं. నోట్ల మీద కూడా ఆ 3 సింహాల యొక్క చిత్రాన్ని తయారు చేయటం జరుగుతుంది. अशोक की लाट भी అశోక స్తంభం కూడా जगह जगह रखी हुई है यादगार में. స్థలాలలోని స్మృతి చిహ్న రూపంలో పెట్టబడి ఉంది. और जो स्टाम्प है, మరియు ఏదైతే స్టాంప్ ఉందో, स्टाम्प पेपर्स స్టాంప్ పేపర్ कोर्ट के, కోర్టువి, उसमें भी వాటిల్లోని కూడా 3 शेरों का चित्र बनाते हैं. 3 సింహాల చిత్రాన్ని తయారు చేయటం జరుగుతుంది. तो बाप कहते हैं అయితే తండ్రి कोर्ट అంటారు ऑफ आर्म्स रखो. కోట్ ఆఫ్ ఆర్మ్స్ ని పెట్టుకోండి. तो 3 शेरों का रखेंगे, అయితే 3 సింహాలది పెట్టడం జరుగుతుందా? तुम जानवरों का कोर्ट ऑफ आर्म्स रखेंगे, మీరు జంతువుల యొక్క కోట్ ఆఫ్ ఆర్మ్స్ ని పెట్టుకున్నట్లయితే, या ह्यूमन कोर्ट ऑफ आर्म्स बनावेंगे. లేక హ్యూమన్ కోట్ ఆఫ్ ఆర్మ్స్ ని తయారు చేసేయటం జరుగుతుందా? है? उन्होंने तो शेर दिखा दिए हैं, వారైతే సింహాన్ని చూపించేయటం జరిగింది. क्योंकि समझते हैं ये दुनिया कांटों का जंगल है. ఎందుకంటే అనుకోవటం జరుగుతుంది ఈ ప్రపంచం ముళ్ళాడివి అని. तो कांटों की जंगल में दहाड़ मारने वाला शेर, जंगल का राजा, అప్పుడు ముళ్ళ అడవిలోని గర్జన చేసేటటువంటి అడవి యొక్క రాజా शेर दिखाई दिया है. సింహాన్ని చూపించటం జరిగింది. उनमें एक शेर है, एक 2, దానిలోని ఒకటి సింహం అయ్యింది, 2 शेर नहीं दिखाई दिए. 2 ఆడ సింహాలని చూపించేయటం జరిగింది. वास्तव में ये जानवरों की बात नहीं है. నిజానికి ఇవి జంతువుల యొక్క విషయాలు కావు. मनुष्य ऐसे बन जाते हैं. మనుషులు ఆ విధంగా అయిపోవటం జరుగుతుంది. कैसे? ఎలా? जानवरों जैसे జంతువుల వలె खुखार हिंसक मनुष्य बन जाते हैं. హింసాత్మక ప్రమాదకరమైన హింసాత్మక జంతువులుగా అయిపోవటం జరుగుతుంది. तो तुम कोर्ट ऑफ आर्म्स रखो. అయితే మీరు కోట్ ఆఫ్ ఆర్మ్స్ ని పెట్టుకోండి. परंतु ये बात एक की भी बुद्धि में नहीं आती है. కానీ ఈ విషయం ఒక్కరి బుద్ధిలోనే కూడా రాదు. क्या? ఏంటి? कि गंगा यमुना सरस्वती, ఏమనంటే గంగా యమున సరస్వతి इन नदियों की अगर सेवा करनी है, जगदम्बा ये के नदी- मंदिर में जाकर सेवा करनी है,
ఈ నదుల యొక్క సేవని చెయ్యాలంటే, జగదంబ మందిరానికి వెళ్ళి సేవని చెయ్యాలంటే तो क्या करें? అప్పుడు ఏం చెయ్యాలి? कोट ऑफ आर्म्स रखो और उनको समझाओ కోట్ ఆఫ్ ఆర్మ్స్ ని పెట్టుకోండి మరియు వారికి అర్థం చేయించండి. कि ये तो ड्रामा ही ऐसा बना हुआ है। ఇదైతే డ్రామానే ఆ విధంగా తయారు చేయబడి ఉంది. कलयुग के अंत में आकर के కలియుగం అంతంలోకి వచ్చి क्या हो जाता है? ఏమైపోతుంది? सब विपरीत हो जाता है। అంతా విపరీతమైపోతుంది. विनाश काले विपरीत बुद्धि कहते हैं ना। వినాశకాలే విపరీత బుద్ధి అని అనడం జరుగుతుంది కదా. एक की बुद्धि में नहीं आता जो ఒక్కరి బుద్ధిలోని కూడా రాదు. बाबा का काम कर सके। ఏదైతే బాబా పని చేయడం కోసం कार्टून बनाए, కార్టూన్ ని తయారు చేసి, सैंपल बनाए, भेजा శాంపిల్ ని తయారు చేసి పంపించడం జరిగింది. तो बहुत सहज। అప్పుడు చాలా సహజమవుతుంది. कोई ने भी बनाकर भेजा नहीं है। ఎవ్వరూ కూడా తయారు చేసి పంపించలేదు. ज्ञान पर बहुत अच्छी रीत समझा सकते। జ్ఞానం మీద చాలా మంచి రీతిలో అర్థం చేయించవచ్చు. यादव, कौरव యాదవులు, కౌరవులు और पांडव, మరియు పాండవులు ये तीनों क्या क्या करत भय। ఈ ముగ్గురు ఏమేం చేస్తున్నారు? महाभारत की మహాభారతంది किताब की लिखी हुई बातें नहीं सुनानी है, వ్రాయబడినటువంటి విషయాలని వినిపించకూడదు. लेकिन जो भी शास्त्रों में किताबें लिखी हुई हैं కానీ ఏవైతే శాస్త్రాలలోని పుస్తకాలు వ్రాయబడి ఉన్నాయో उन बातों को टैली करके, ఆ విషయాలకి టాలీ చేసి, ब्राह्मणों की संगम की दुनिया में टैली करके उन बातों को బ్రాహ్మణ ప్రపంచంలోని, సంగమయుగి ప్రపంచంలోని ఆ విషయాలని టాలీ చేసి प्रैक्टिकल समझाया जा सकता है। ప్రాక్టికల్ గా అర్థం చేయించవచ్చు. पांडव పాండవులు किसके बच्चे थे? ఎవరి పిల్లలయ్యారు? पांडव के बच्चे थे। పాండు యొక్క పిల్లలయ్యారు. और कौरव మరియు కౌరవులు कुरु के बच्चे थे। हमने కురు యొక్క పిల్లలయ్యారు. किया, हमने किया। మేం చేసాము, మేం చేసాము, మేం చేసాము. तो अहंकारियों के बच्चे हो गए। అయితే అహంకారీల పిల్లలయ్యారు. और यादव, మరియు యాదవులు यदुवंशियों के ऊपर किसका राज्य था? యదువంశీయుల మీద ఎవరి రాజ్యం ఉండేది? कहते हैं कृष्ण का राज्य था। అనటం జరిగేది ఏమనంటే కృష్ణుడి యొక్క రాజ్యం ఉండేదని. जब महाभारत लड़ाई छिड़ी ఎప్పుడైతే మహాభారత యుద్ధం చెలరేగిందో तो कृष्ण ने अपनी सेना, అప్పుడు కృష్ణుడు తన సేనని, यादवों की सारी सेना యాదవుల యొక్క మొత్తం సేనని कौरवों को हवाले कर दी। కౌరవులకి అప్పగించేయటం జరిగింది. कौरव तो थे ही विरोधी। కౌరవులు విరోధంగానే ఉండేవారు, విరోధీలుగానే. अपनी सेना भी उनको दे दी తన సేనని కూడా వారికి ఇచ్చేయటం జరిగింది. और पांडवों को साथ ले लिया। మరియు పాండవులని తోడులో తీసేసుకోవటం జరిగింది. पांडव बहुत थोड़े थे, పాండవులు చాలా కొద్దిగా ఉండేవారు. उंगलियों पे गिने जाने योग्य। వేళ్ల మీద లెక్క పెట్టుకునేటటువంటి విధంగా 5 पांडव। పంచ పాండవులు. और कौरव और यादवों की संख्या మరియు కౌరవులది, యాదవుల యొక్క సంఖ్య बहुत भारी थी। చాలా పెద్దగా ఉండేది. यादव किन्हों कहा जाता है? యాదవులు అని ఎవరిని అనడం జరుగుతుంది? यादवों को యాదవులకి बहुत बड़ी बड़ी ऊंची महलमानियां, अटारियां, अट्टालिकाएं दिखाई गई। बहुत धनाढ्य थे। చాలా పెద్ద పెద్ద మేడల్ని, మిద్దెల్ని, భవనాలని, చాలా ధనవంతులై ఉండేవారు. इस दुनिया में ऐसे धनाढ्य कहाँ हैं? ఈ ప్రపంచంలో అటువంటి ధనవంతులు ఎక్కడున్నారు? जो भी यूरोपीय कंट्रीज हैं యూరపీస్, ఏవైతే యూరప్ కంట్రీస్ ఉన్నాయో वो सारे అవన్నీ धनाढ्य देश हैं। ధనిక దేశాలయ్యాయి. अमेरिका वगैरह सब उन्हीं से निकली हुई। అమెరికా వగేరా అవన్నీ వాటి నుండి వెలువడినవి. वहाँ जो भी रहने वाले అక్కడ ఎంతమంది అయితే ఉండేటటువంటి క్రిస్టియన్స్ ఉన్నారో, इस्लामी है, ఇస్లామీలు ఉన్నారో वो बहुत बहुत धनाढ्य हैं వారు చాలా చాలా ధనవంతులయ్యారు. और बड़े शराबी होते थे। మరియు బాగా
త్రాగేటటువంటి వారు అయ్యారు, మందుని తాగేటటువంటి వారు అయ్యారు. क्या? ఏంటి? शराब बहुत पीते थे. మద్యముని చాలా సేవించేవారు. ब्राह्मणों की दुनिया में तो कोई शराब नहीं पीता. బ్రాహ్మణ कैसे ప్రపంచంలోనైతే ఎవరు మద్యముని త్రాగరు. మరి ఎలా టాలీ చేయటం జరుగుతుంది? हाँ, ये जो आंखों స్టూడెంట్ అన్నారు నేత్రాలతోని అని. से ఈ నేత్రాలతోని का जरूर किया जाता है, వ్యభిచారంది ఏదైతే మద్యమని త్రాగటం జరుగుతుందో उससे भी नशा चढ़ता है. దాని ద్వారా కూడా నశ అనేది ఎక్కుతుంది. तो ये जो नशा है, అయితే ఈ నశ ఏదైతే ఉంటుందో ये बिल्कुल पतन के गर्त में ले जाता है. ఇది పూర్తిగా పతనం యొక్క లోతుల్లోకి తీసుకొని వెళ్తుంది. आंखें सबसे जास्ती पतित होती हैं और आंखें सबसे जास्ती पावन भी बनती हैं. నేత్రాలు అన్నింటికంటే ఎక్కువగా పావనంగా కూడా అవ్వటం జరుగుతుంది, అన్నింటికంటే ఎక్కువగా పతితంగా కూడా అవ్వటం జరుగుతుంది. तो यादव क्या करत भय? అయితే యాదవులు ఏం చేస్తున్నారు? बाप कहते हैं समझाओ. తండ్రి అంటారు అర్థం చేయించండి. यादव कौरव पांडव యాదవులు, కౌరవులు, పాండవులు क्या करत भय? ఏం చేస్తున్నారు? शास्त्रों की बातों को कहाँ टैली करके समझाओ. శాస్త్రాల యొక్క విషయాలని ఎక్కడ టాలీ చేసి అర్థం చేయించాలి? अभी वर्तमान में ब्राह्मणों की दुनिया में टैली करके समझाओ. ఇప్పుడు వర్తమానంలోని బ్రాహ్మణ ప్రపంచంలోని టాలీ చేసి అర్థం చేయించండి, వినిపించండి. कि जो ब्राह्मणों की दुनिया के यादव हैं, ఈ బ్రాహ్మణ ప్రపంచం యొక్క యాదవులు ఎవరైతే ఉన్నారో उन यादवों की सेना को भी कृष्ण ने, ఆ యాదవుల యొక్క సేనని కూడా కృష్ణుడు कहते हैं भगवान ने अभी छोड़ दिया. అనడం జరుగుతుంది. ఏమనంటే భగవంతుడు ఇప్పుడు విడిచిపెట్టేయటం జరిగింది. उनको सपोर्ट अभी भगवान का जो पार्ट है భగవంతుడి యొక్క పాట అనేది వారికి సపోర్ట్ ఏదైతే वो सपोर्ट नहीं कर रहा है. వారిని సపోర్ట్ చేయటం లేదు. उनको किसको दे दिया? వారికి ఎవరికి ఇచ్చేయటం జరిగింది? कौरवों को दे दिया. కౌరవులకి ఇచ్చేయటం జరిగింది. और वो यादव क्या करत भाई? మరియు ఆ యాదవులు ఏం చేస్తున్నారు? हैं? हाँ, మద్యమని త్రాగుతున్నారు అని స్టూడెంట్ అన్నారు. बहुत शराब पीते हैं. చాలా మద్యమని త్రాగటం జరుగుతుంది. शराब पी पी के अपनी बुद्धि खराब की हुई है. సారాయిని త్రాగి త్రాగి తమ బుద్ధిని పాడు చేసేసుకోవటం జరుగుతుంది. इस भारत देश में ఈ భారతదేశంలోని कन्या माताओं के लिए ये गायन चला आ रहा है कि కన్యలకి మాతలకి ఈ గాయనం అనేది నడుస్తూ వస్తుంది. सीता सावित्री जैसी कन्याएं माताएं సీత, సావిత్రి లాంటి కన్యలు మాతలు पर पुरुष के सामने పరపురుషుని ఎదురుగా आंख उठा करके भी नहीं देखती थी, उसको भी व्यभिचार समझती थी. కళ్ళెత్తి కూడా కన్నునెత్తి కూడా చూడటం అనేది చేసేవారు కాదు. దానిని కూడా వ్యభిచారంగా భావించటం జరిగేది. समझती थी कि हमारा पतिव्रता धर्म అనుకోవటం జరిగేది ఏమనంటే మా పవిత్రత ధర్మం नष्ट हो जाएगा, నష్టం అయిపోతుంది, खंडित हो जाएगा. ఖండితం అయిపోతుంది. उसी भारत देश में అదే భారతదేశంలోని अभी जो ब्राह्मणों की संगमिक दुनिया में यादव घुसे हुए हैं, ఇప్పుడు బ్రాహ్మణ సంగమయుగి ప్రపంచంలో యాదవులు ఎవరైతే దూరి ఉన్నారో उन्होंने योग के नाम पर देखो कैसा भोग चलाया हुआ है. వారు యోగం అనే పేరు మీద చూడండి ఏ విధంగా భోగాన్ని నడిపించటం జరిగిందో. ऐसी बुद्धि भ्रष्ट कर दी है कि कोई की बुद्धि में बात ఏ విధంగా బుద్ధిని భ్రష్టం చేసేయటం జరిగింది అంటే ఎవ్వరి బుద్ధిలోని విషయం అనేది बैठती नहीं. కూర్చోదు. कि अनेकों की दृष्टि से ये सृष्टि ఏమనంటే అనేకుల దృష్టితోని ఈ సృష్టి संग के रंग से पतित होती है సాంగత్యపు రంగు ద్వారా పతితంగా అవుతుంది. और एक की दृष्टि से ये सृष्टि మరియు ఒక్కరి దృష్టితోని ఈ సృష్టి पावन हो सकती है. పావనంగా అవ్వచ్చు. तो तुम यादव कौरव पांडव क्या क्या करते भय? అయితే మీరు యాదవులు, కౌరవులు, పాండవులు ఏమేం చేస్తున్నారు? इन बातों पर बहुत अच्छी रीति समझा सकते हो. ఈ విషయాల మీద చాలా మంచి రీతిలోని అర్థం చేయించవచ్చు. कौरव क्या करते भय? కౌరవులు ఏం చేస్తున్నారు?
उनमें अहंकार बहुत होता है, हमने ये किया वो किया। आज के వారిలోని అహంకారం అనేది చాలా ఉంటుంది. नेता लोग क्या कहते हैं? ఈ రోజుల్లో ఉండేటటువంటి నేతలు, నేతాజనం ఏమంటారు? हैं? वो ये बात मानने के लिए तैयार होंगे कि हिंदुस्तान हम नीचे गिरा रहे हैं? ఏమనంటే వారు ఈ విషయాన్ని ఒప్పుకోవడం కోసం రెడీగా ఉన్నారా? ఏమనంటే మేము హిందుస్థాన్ని కిందకి పడేస్తున్నాము అని. बिल्कुल मानने के लिए तैयार नहीं होंगे। वो అస్సలు ఒప్పుకోవడానికి రెడీగా ఉండరు. कहते हैं हमने बहुत तरक्की की है। వారు అనడం జరుగుతుంది ఏమనంటే మేమైతే చాలా ఉన్నతిని చేయటం జరిగింది. भारत देश बहुत तरक्की की तरफ जा रहा है। భారతదేశం అనేది చాలా ఉన్నతంలోకి వెళ్తుంది. अरे अरे? तरक्की की ओर जा रहा है कि ఉన్నతి వైపుకు వెళ్తుందా లేక विनाश के गर्त में धकेल रहे हो? వినాశనం యొక్క గుంటలో నెట్టివేయటం జరుగుతుందా? माने అనగా जैसे कौवे होते हैं ना, ఏ విధంగానైతే కాకులు ఉంటాయి కదా, कौ కౌ रव। రౌ. शास्त्रों में जितने भी नाम है, శాస్త్రాలలో ఎన్నైతే పేర్లు ఉన్నాయో वो जैसा जैसा काम किया है అవి ఎలా అయితే పనిని చేయటం జరిగిందో वैसा वैसा नाम पड़ गया। ఆ విధంగా పేరు అనేది పడిపోయింది. तो कौवा काऊ काऊ बहुत करता है। అయితే కాకి కాం కాం చాలా చేస్తుంది. वो काऊ काऊ का मतलब कुछ भी नहीं होता। ఆ కాం కాం యొక్క విషయం అనేది ఏమీ ఉండదు. దాని అర్థం काऊ काऊ जहाँ कौवा करेगा वहाँ ढेर सारे कौवे इकट्ठे हो जाएंगे। కాం కాం అని ఎక్కడైతే కాకు అంటుందో అక్కడ అనేక కాకులు వచ్చి ఏకత్రితం అయిపోవటం జరుగుతుంది. कौवा क्या खाता है? కాకి ఏం తింటుంది? गंध खाता है। మురికిని తింటుంది, చెత్తని. गंध माने व्यभिचार। గంధ అంటే వ్యభిచారం. तो कौरव गवर्नमेंट ने 5 स्टार होटल बनाए हुए, అయితే కౌరవ్ గవర్నమెంట్ 5 స్టార్ హోటల్ని తయారు చేయటం జరిగింది. सरकारी होटल भी बने हुए, సర్కార్ హోటళ్ళు కూడా తయారు చేయబడి ఉన్నాయి. उनमें बहुत गंध चलता है। వాటిల్లోని చాలా మురికి అనేది నడుస్తుంది. अब इतना व्यभिचार चलेगा ఇప్పుడు ఎంత వ్యభిచారం నడుస్తుందో तो भारत का क्या हाल होगा? అప్పుడు భారత్ యొక్క పరిస్థితి ఏమవుతుంది? भारत की जो कन्याएं माताएं, భారత్ యొక్క కన్యలు మాతలు ఎవరైతే ఉంటారో, जिनसे भारत का उत्थान होता है, ఎవరి ద్వారా అయితే భారత్ యొక్క ఉద్ధారం అవుతుందో, घर की धरणी अगर श्रेष्ठ हो ఇంటి యొక్క ధరణి ఒకవేళ శ్రేష్టంగా ఉన్నట్లయితే तो घर स्वर्ग बन जाए, అప్పుడు ఇల్లు స్వర్గంగా తయారైపోతుంది. और घर की धरणी अगर भ्रष्ट हो जाए ఒకవేళ ఇంటి యొక్క ధరణి భ్రష్టంగా అయిపోయినట్లయితే तो घर అప్పుడు ఇల్లు नरक बन जाए। నరకంగా తయారైపోతుంది. तो इन कौरव गवर्नमेंट ने అయితే ఈ కౌరవ్ గవర్నమెంట్ क्या हाल कर रखा है? ఏం పరిస్థితి చేసి పెట్టడం జరిగింది? बाहर की क्या कौरव गवर्नमेंट की बात करेंगे बाबा? బాబా బయట ప్రపంచం యొక్క గవర్నమెంట్ యొక్క విషయాన్ని మాట్లాడడం జరుగుతుందా? बाबा किसको पढ़ाने आए हैं? బాబా ఎవరిని చదివించడం కోసం వచ్చి ఉన్నారు? ब्राह्मणों की दुनिया में पढ़ाई पढ़ाने आए हैं ना। బ్రాహ్మణ ప్రపంచంలో చదువుని చదివించడం కోసం వచ్చి ఉన్నారు కదా. तो ब्राह्मणों की दुनिया में जो कौरव गवर्नमेंट के అయితే బ్రాహ్మణ ప్రపంచంలో ఏదైతే కౌరవ్ గవర్నమెంట్ ఉందో, लोग हैं उनको కౌరవులు ఉన్నారో, फॉलो करने वाले हैं, चाहे उनकी प्रजा है వారిని ఫాలో చేసేటటువంటి వారి యొక్క ప్రజ అయినా या उनके अधिकारी हैं, లేక వారి యొక్క అధికారులైనా, उनके लिए बाप की पढ़ाई है। వారి కోసం ఈ తండ్రి యొక్క చదువు అయ్యింది. ये जो तुम बड़े बड़े सेंटर्स खोलते जा रहे हो, ఇవి మీరు ఏవైతే పెద్ద పెద్ద సెంటర్స్ని తెరుస్తూ వెళ్ళటం జరుగుతుందో, इनमें धंधा क्या करवा रहे हो? వీటిల్లోని మీరు ఏం వ్యాపారాన్ని నడిపిస్తున్నారు? कौन सा मुख्य धंधा चलता है? ఏం ముఖ్య వ్యాపారం నడుస్తుంది? जो भी जिज्ञासु आते हैं ज्ञान की बातें नहीं सुनते हैं। ఎవరైతే జిజ్ఞాసువులు వస్తారో వారు జ్ఞానం యొక్క విషయాలను వినరు. ज्ञान की बातें सुनने में उनको उतना रस नहीं होता है। జ్ఞానం యొక్క విషయాలని వినడంలో వారికి అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు. किस बात में रस आता है? ఏ విషయంలో ఇంట్రెస్ట్ అనేది వస్తుంది? हाँ, दृष्टि लो। దృష్టిని తీసుకోండి. थोड़ा योग सिखाओ बहन जी। కొంచెం యోగాన్ని నేర్పించు బెహన్జీ.
बाबा कहते हैं योग सिखाया नहीं जाता బాబా అంటారు యోగం నేర్పించటం అనేది జరగదు. है। योग सिखाने के लिए యోగాన్ని నేర్పించడం కోసం कोई मनुष्य गुरु निर्धारित नहीं है। మనుష్య గురువులు ఎవరు నిర్ధారణ అనేది చేయబడి లేరు. ये तो तुम ఇదైతే మీరు इंद्रियों का व्यभिचार फैला रहे। ఇంద్రియాలది వ్యభిచారాన్ని వ్యాపింపచేయటం చేస్తున్నారు. इंद्रियों से विकार फैला रहे हो। ఇంద్రియాలతోని వికారాలని వ్యాపింపచేయటం చేస్తున్నారు. बाप कहते हैं తండ్రి అంటారు दृष्टि योग దృష్టి యోగం ये भी एक प्रकार का बुद्धि लटकाए देता है। ఇది కూడా ఒక ప్రకారంగా బుద్ధిని వేలాడ తీస్తుంది. क्या ఏంటి बार बार किसी से दृष्टि लेंगे మాటి మాటికి ఎవరితోనైనా దృష్టిని తీసుకున్నట్లయితే उसमें बुद्धि అప్పుడు వారిలోని బుద్ధి लटक जाएगी। వేలాడబడిపోతుంది. बुद्धि लटक जाना బుద్ధి వేలాడబడటం అంటే माना शादी। అంటే వివాహం. शादी में क्या होता है? వివాహంలో ఏం జరుగుతుంది? कन्या को కన్యకి पति का फोटो दिखाया जाता है భర్త యొక్క ఫోటోని చూపించటం జరుగుతుంది. और फोटो देखते ही कन्या की बुद्धि అప్పుడు ఫోటోని చూస్తూనే కన్య బుద్ధి उसमें लटक पड़ती है। या దానిలోనే వేలాడబడిపోతుంది. तो फोटो की भी बात नहीं, यहाँ तो चैतन्य सामने बैठा हुआ हो। ఇక్కడ ఫోటో యొక్క విషయం కాదు. ఇక్కడైతే చైతన్యంలో ఎదురుగా కూర్చొని ఉన్నారు. तो क्या हो रहा है? అయితే ఏమవుతుంది? जैसे ఏ విధంగానైతే लौकिक दुनिया में धर्मशालाएं खोली हुई हैं। లౌకిక ప్రపంచంలోని ధర్మశాలలు తెరవబడి ఉన్నాయి. कहते हैं ये कोष घर खोले हुए हैं। బాబా అంటారు ఇవి కోస్ ఘర్ తెరవబడి ఉన్నాయి. क्या ఏంటి? इनमें వీటిలోని कन्याओं को कोसने का धंधा चल रहा है। కన్యలని కోస్ చేసేటటువంటి హింస చేసేటటువంటి వ్యాపారం నడుస్తుంది. ये शादी बर्बादी है। ఈ వివాహం నష్టం చేస్తుంది. इंद्रियों की विकृति में जाना, ఇంద్రియాల యొక్క వికృతిలోకి వెళ్ళడం, व्यभिचार में जाना, వ్యభిచారంలోకి వెళ్ళడం माना అనగా शादी। వివాహం. शादी कोई दूसरी चीज नहीं है। వివాహం రెండో వస్తువేమీ కాదు. ढोल मजीरा बजा लिया उससे शादी नहीं होती है। సన్నాయి వాయిద్యాలు మ్రోగించడం ద్వారా వివాహం ఏమీ జరిగిపోదు. अगर ढोल मजीरा बज जाए ఒకవేళ డోల్ మజీరా అవి మ్రోగింపబడినట్లయితే भावरे भी पड़ जाए వివాహ సమయంలో వధువరులు ప్రదక్షిణ చేసేసిన और कन्या भाग खड़ी हो మరియు కన్య పరిగెత్తుకొని వెళ్ళిపోయినట్లయితే और कहीं మరియు ఎక్కడైనా योग आश्रम में जाकर के యోగాశ్రమంలోకి వెళ్ళి भगवान से योग सीखने लगे భగవంతుడితో యోగం నేర్చుకున్నట్లయితే तो उसको कहेंगे उसकी शादी हुई। అప్పుడు దానిని అనడం జరుగుతుందా వివాహం అయ్యింది అని? शादी नहीं हुई। వివాహం జరగలేదు. शादी कहा जाता है बर्बादी को। షాదీ అని దేనిని అనడం జరుగుతుంది అంటే ఏదైతే బర్బాదీ అవుతుందో. వివాహం అని దేనిని అనడం జరుగుతుంది అంటే ఎక్కడైతే సర్వనాశనం అయిపోతుందో దానిని అనడం జరుగుతుంది. जो इंद्रियों से व्यभिचार चलता है ఏదైతే ఇంద్రియాలతోని వ్యభిచారం అనేది నడుస్తుందో उस व्यभिचार से शादी हो जाती है। ఆ వ్యభిచారంతోని వివాహం అవుతుంది. बुद्धियोग लटक पड़ता है। బుద్ధియోగం వేలాడబడుతుంది. जब बुद्धियोग लटक पड़ता है ఎప్పుడైతే బుద్ధియోగం అనేది వేలాడబడుతుందో तो जैसा बुद्धि को संग लगता है वैसा रंग అయితే ఏ విధంగానైతే బుద్ధికి సాంగత్యపు రంగు అంటుకుంటుందో ఆ విధంగా బుద్ధి चढ़ता चला जाता है। ఎక్కిపోతూ వెళ్ళిపోతుంది. तो जैसा बुद्धि को संग लगता है वैसा रंग चढ़ता चला जाता है। అయితే ఏ విధంగా అయితే బుద్ధికి రంగు అనేది అంటుకుంటుందో బుద్ధికి तो जैसा बुद्धि को संग लगता है वैसा रंग
అయితే బుద్ధికి ఏ విధమైనటువంటి సాంగత్యం అనేది అంటుకుంటుందో ఆ విధమైన రంగు అనేది चढ़ता चला जाता है। ఎక్కిపోతూ వెళ్ళిపోతుంది. कितने ये कोषघर खुले हुए हैं। ఎన్ని ఈ కోసుగర్లు తెరవబడి ఉన్నాయి. असंख्य कोषघर खुलते जा रहे हैं, भारत में ही नहीं। అసంఖ్య కోసుగర్లు తెరవబడుతూ వెళ్తున్నాయి. భారత్లోనే కావు, అవి विदेशों में भी खुल गए విదేశాలలోని కూడా తెరవబడ్డాయి. और हर विदेश में खुल गए हैं। మరియు ప్రతి విదేశాలలోని తెరవబడ్డాయి. और उन कोषघरों से ढेर सारा पैसा आ रहा है। మరియు ఆ కోసుగర్ల నుండి చాలా డబ్బులు వస్తున్నాయి. इस कोषघर खुलते जाओ और पैसों के अंबार लगाते जाओ। కోసుగర్లని తెరుస్తూ ఉండండి మరియు డబ్బులుది इस कोषघर खुलते जाओ और पैसों के अंबार लगाते जाओ। కోసుగర్లని తెరుస్తూ వెళ్ళండి మరియు పైసల యొక్క అంబారముని పెంచుకుంటూ వెళ్ళండి. तो बोला అయితే అన్నారు, ये समझाना है कि यादव कौरव और पांडव क्या क्या करते भय। ఇది అర్థం చేయించాలి. యాదవులు, కౌరవులు, పాండవులు ఏమేం చేస్తున్నారు. बाबा तो बहुत अच्छी रीति समझाते हैं। బాబా అయితే చాలా మంచి రీతిలోని అర్థం చేయించటం జరుగుతుంది. बाबा से ज्यादा अच्छी रीति कोई ఏంటి, బాబా కంటే మంచి రీతిలోని ఇంకెవ్వరూ కూడా समझा ही नहीं सकता। क्यों అర్థం చేయించలేరు. नहीं समझा सकता ఎందుకని అర్థం చేయించలేరు? है? ఎందుకంటే స్టూడెంట్ అన్నారు స్వయమే అర్థం చేసుకోలేదు అని. खुद ही समझा ना। స్వయమే అర్థం చేసుకోలేదు కాదు. है नहीं, స్టూడెంట్ ఏదో అన్నారు. अगर तो है కాదు, సాగరుడైతే అయ్యారు. लेकिन बताया है కానీ చెప్పటం జరిగింది विनाशाय च दुष्कृताम। వినాశాయ చతుష్కృతాం. दुष्टों का विनाश करने की ताकत దుష్టుల యొక్క వినాశనం చేసేటటువంటి శక్తి सिवाय भगवान की 3 मूर्तियों में से जो तीसरी मूर्ति महादेव की मूर्ति है, శివుడి యొక్క 3 మూర్తులలోని మహాదేవుడి యొక్క మూర్తి ఏదైతే ఉందో उसके అది తప్ప अलावा और किसी में ये ताकत नहीं है। అతనికి తప్ప ఇంకెవ్వరికీ కూడా ఆ శక్తి అనేది లేదు. ये बहुत कड़ा काम है। ఇది చాలా కఠోరమైన పని అయ్యింది. इसलिए అందువలనే ब्रह्मा को भी भुजाएं ढेर दिखाते हैं। బ్రహ్మకి కూడా భుజాలని అనేకం చూపించడం జరుగుతుంది. क्या ఏంటి, ब्रह्मा को ढेर सहयोगी रूपी भुजाएं दिखाई है। బ్రహ్మకి అనేక సహయోగి భుజాలని చూపించడం జరిగింది. विष्णु को भी విష్ణువుకి కూడా भुजाएं दिखाते हैं। భుజాలని చూపించడం జరుగుతుంది. ब्रह्मा को भी ढेर भुजाएं दिखाते हैं। జగదంబకి కూడా అనేక భుజాలని చూపించడం జరుగుతుంది. కానీ लेकिन शंकर को ढेर भुजाएं శంకరుడికి అనేక భుజాలని नहीं दिखाते। माने చూపించడం జరగదు. सदा काल उनका कोई అనగా सहयोगी बन सके సదాకాలం కోసం ఎవరు ఆయనకి సహయోగిలుగా అవ్వడం అనేది ये नहीं होता। ఇది అవ్వదు. बाबा 4 भुजा कई बार शंकर को दिखाते हैं स्पोर्ट में। స్టూడెంట్ అడిగారు, బాబా అక్కడక్కడ 4 భుజాలని శంకరుడికి చూపించడం జరుగుతుంది, 4 भुजा दिखाई हुई है। हाँ 4 భుజాలు చూపించబడి ఉన్నాయి అని. हाँ हाँ, उसमें भी शंकर का पार्ट बजाने वाली भुजा कौन सी है? కానీ దానిలోని కూడా శంకరుడి యొక్క పాత్రని అభినయించేటటువంటి భుజం ఏమయ్యింది? शंकर का पार्ट बजाने वाली आत्मा कौन सी है? శంకరుడి యొక్క పాత్రని అభినయించేటటువంటి ఆత్మ ఏమయ్యింది? नहीं, अर्धनारीश्वर नहीं। స్టూడెంట్ అర్ధనారీశ్వరుడు అని అనడం జరిగింది. కాదు, అర్ధనారీశ్వరుడిది కాదు. तो 4 भुजाएं हैं, माने 4 आत्माएं हैं ना। 4 భుజాలు ఏవైతే ఉన్నాయో 4 భుజాలు అంటే 4 ఆత్మలు అయ్యాయి కదా. उन 4 आत्माओं में भी ఆ 4 ఆత్మలలోని కూడా वो पार्ट बजाने वाला कौन है? ఆ పాత్రని అభినయించేటటువంటి వారు ఎవరయ్యారు?
हाँ, राम वाली आत्मा है రామ్వాలి ना। ఆత్మ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. రామ్వాలి ఆత్మ అయ్యారు కదా. तो बोला అయితే అన్నారు कि और धर्म पिताएं तो आकर के अपने धर्म की स्थापना करते हैं, अपनी వేరే ధర్మపితలైతే వచ్చి తమ ధర్మాన్ని స్థాపన చేయటం జరుగుతుంది. धारणाओं की తమ ధారణలని स्थापना करते हैं। స్థాపన చేయటం జరుగుతుంది. कोई पुरानी परंपराओं का विनाश ఎవ్వరూ కూడా పాత సంప్రదాయాల యొక్క వినాశనాన్ని नहीं करते। చెయ్యరు. इतनी ताकत उनमें नहीं है। అంత శక్తి వారిలోని లేదు. जो पुरानेपन का ఏదైతే పురాతనమైన తనమది పాత పద్ధతిని विरोध करके और उनका विनाश విరోధం చేసి వాటి యొక్క వినాశనాన్ని कर सके, చేసే విధంగా. इसलिए दुनिया में व्यभिचार, दुराचार, अत्याचार बढ़ता चला जाता है। అందువల్లనే ప్రపంచంలోనే దురాచారాలు, వ్యభిచారాలు, అత్యాచారాలు పెరిగిపోతూ వెళ్ళిపోతున్నాయి. कम नहीं होता है। తక్కువ అవ్వవు. क्यों? ఎందుకు? विष के भरे हुए घड़े में విషంతో నిండి ఉన్న కుండలోని अगर कोई थोड़ा सा खाली कर दे और थोड़ा सा दूध डाल दे ఒకవేళ ఎవరైనా దానిని కొంచెం ఖాళీ చేసేసి కొంచెం ఎవరైనా దానిలోని పాలుని వేసేసినట్లయితే तो क्या होगा? అప్పుడేమవుతుంది? विष का विष ही रहेगा। మొత్తం అంతా విషం అయిపోతుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. మొత్తం విషానికి విషంగానే ఉంటుంది. फिर कोई थोड़े थोड़े समय बाद फिर दूध डालता रहे మళ్ళీ ఎవరైనా కొద్ది సమయం తర్వాత కొంచెం కొంచెం పాలుని వేస్తూ ఉన్నట్లయితే तो विष ही तो रहेगा। అయినా విషమయ్యే ఉంటుంది. విషంగానే ఉంటుంది కదా. घड़े को पूरा जब तक खाली न किया जाए, కుండని ఎంతవరకు అయితే పూర్తిగా ఖాళీ చేయడం అనేది జరగదో, एक एक बूंद उसकी खाली न की जाए, ఒక్కొక్క బొట్టుని ఎంతవరకు అయితే ఖాళీ చేయటం జరగదో तब तक विष అంతవరకు విషం समाप्त नहीं हो सकता। సమాప్తం అవ్వలేదు. तो इस दुनिया में जो भी ज्ञान फैलाया हुआ है मनुष्य गुरुओं के द्वारा, అయితే ఈ ప్రపంచంలో మనుష్య గురువుల ద్వారా ఏదైతే జ్ఞానం వ్యాపింప చేయటం జరిగిందో वो सब विषय वासनाएं बढ़ाने वाला ज्ञान हो गया। अज्ञान అవన్నీ కూడా విషయ వాసనాలని పెంచేటటువంటి జ్ఞానం అయిపోయింది. हो गया। అవన్నీ కూడా విషయ వాసనాలని పెంచేటటువంటి జ్ఞానం అయిపోయింది. ज्ञान हो गया। అజ్ఞానం అయిపోయింది. इससे ये दुनिया దీని ద్వారా ఈ ప్రపంచం उत्थान की ओर नहीं जा सकती, ఉత్థానం వైపుకు వెళ్ళలేదు. सुख की ओर, स्वर्ग की ओर नहीं जा सकती। సుఖం వైపుకు, స్వర్గం వైపుకు వెళ్ళలేదు. ये रौरव नरक की ओर जा रही है। ఇది రౌరవ నరకం వైపుకు వెళ్తుంది. ये बाप ही आकर के, ఈ తండ్రే వచ్చి, त्रिमूर्ति बाप कहा जाता है ना, త్రిమూర్తి తండ్రి అని అనడం జరుగుతుంది కదా. एक मूर्ति से स्थापना कराते हैं, दूसरी ఒక మూర్తితోని స్థాపనని చేయిస్తారు, मूर्ति से पालना कराते हैं, और రెండో మూర్తితోని మరియు పాలనని చేయిస్తారు, तीसरी मूर्ति से మరియు మూడవ మూర్తితోని जो दुष्टों का ఏదైతే దుష్టులది दमन कराते हैं। దమనం చేయించటం జరుగుతుంది. तो बाबा ने बहुत अच्छी रीति समझाया था, परंतु कोई की समझ में ही नहीं आता। అయితే బాబా చాలా మంచి రీతిలోని అర్థం చేయించటం జరిగింది, కానీ ఎవరికి అర్థమే కాదు. उस घर की बातें मुरली में आती हैं कि नहीं आती हैं? కోసు గారి యొక్క విషయాలు మురళీలలోని వస్తాయా లేక రావా? हैं? आती हैं? వస్తాయా? अरे कोस घर खोला हुआ है, ये बात मुरली में आती कि नहीं आती? అరే కోసుగర్లు తెరవబడి ఉన్నాయి అనే విషయం మురళీలలోని వస్తాయా లేక రావా? आती है, लेकिन कोई समझाता ही नहीं। వస్తాయి, కానీ ఎవ్వరూ అర్థం చేయించరు. हैं? आती थी, लेकिन किसी ने మొదట వచ్చేవి అని స్టూడెంట్ అన్నారు. వచ్చేవి, కానీ ఎవరైనా అర్థం చేయించేవారా? समझाया है कि कोस घर कौन से हैं? ఎవరైనా అర్థం చేయించటం జరిగిందా కోసుగారు అంటే ఏంటి అనేది? बाहर की दुनिया में कोस घर है कि अंदर की दुनिया में कोस घर खुले हुए हैं? బయట ప్రపంచంలో కోసుగారులు అయ్యాయా లేక లోపల ఉండేటటువంటి స్టూడెంట్ అన్నారు అర్థం చేయించలేదు అని.
बाहर की दुनिया में कोषघर है कि अंदर की दुनिया में कोषघर खुले हुए हैं? లోపల ఉండేటటువంటి ప్రపంచంలోని తెరవబడ్డాయా కోసుగర్లు లేక బయట ప్రపంచం యొక్క విషయం అయ్యిందా? बाप कहते हैं अभी ये कोषघर बंद करो, తండ్రి అంటారు ఇప్పుడు ఈ కోసుగర్లని ఆపండి, సమాప్తి చెయ్యండి. ये भी मुरली में आया. ఇది కూడా మురళీలోని వచ్చింది. तो इतना समझाते हैं बाप, लेकिन कोई की समझ में नहीं आता. కానీ తండ్రి ఇంత అర్థం చేయిస్తారు కానీ ఎవ్వరికీ అర్థం కాదు. अच्छा, మంచిది. ओम शांति. ఓం శాంతి. कौन बनेंगे रुद्रमाला के मण के? రుద్రమాల యొక్క మనులుగా ఎవ్వరవ్వడం జరుగుతుంది? है? कहते हैं అనడం జరుగుతుంది. नंगा नाच किया, నంగా నాచిని చేయటం జరిగింది అని అనడం జరుగుతుంది. एक टांग उठा के नंगा नाच कराते हुए दिखाते हैं कि नहीं? ఒక కాలుని ఎత్తి నంగా నాచి చేస్తూ ఉన్నట్లు చూపించడం జరుగుతుందా లేక లేదా? జరుగుతుంది అని స్టూడెంట్ అన్నారు. तांडव नृत्य किया. తాండవ నృత్యాన్ని చేయటం జరిగింది కదా. तांडव माने क्या होता है? తాండవం అంటే ఏమవుతుంది? पिटाई करने वाला ये. కొట్టేటటువంటి డాన్స్ అయ్యింది. अगर गौरव यादव सुनेंगे ना, కౌరవులు యాదవులు ఒకవేళ విన్నట్లయితే तो ऐसे लगेगा जैसे उनकी डंडे से पिटाई हो रही. ఎలా అనిపిస్తుంది అంటే ఏ విధంగానైతే వాళ్ళని కర్ర తీసుకొని కొట్టినట్లు అనిపిస్తుంది. लेकिन కానీ मुरलियों को शार्टिंग करके रखना चाहिए. మురళీలని షార్టింగ్ చేసి పెట్టాలి. कौन सी मुरली कहाँ और किसको किस माहौल में सुनाने योग्य है वहाँ सुनाना है. ऐसे ऐसे नहीं. ఏ మురళిని ఏ పరిస్థితుల్లో ఎక్కడ వినిపించాలి అనేది తెలియాలి. అలా ఏమీ కాదు. ठीक है, अब कैबिन में चल रही मुरली तो सारी मुरलियाँ नंबरवार देते चले जाओ तो क्या हो? క్యాబిన్లో ఏదైతే మురళి నడుస్తుందో ఆ మురళిని అన్ని చోట్ల ఇస్తూ వెళ్ళినట్లయితే అప్పుడు ఏమవుతుంది? होगा, डिसर्विस हो जाएगी. డిస్సర్వీస్ అయిపోతుంది. जनरल पब्लिक में जब कैसेट लगाई जा रही है జనరల్ పబ్లిక్లో ఎప్పుడైతే క్యాసెట్లను వేయటం జరుగుతుందో तो वो मुरलियों को शार्टिंग करनी पड़े. అప్పుడు ఆ మురళీల్ని షార్టింగ్ చేయవలసి వస్తుంది. कि जनरल पब्लिक की कैसेट्स कौन कौन सी हैं जो सुनाई जा सकती है. ఏమనంటే జనరల్ పబ్లిక్ యొక్క మురళీలు ఏంటేంటి అయ్యాయి, అవి వాళ్ళకి వినిపించే యోగ్యమైనవి అయ్యాయో. हैं? ब्रह्मा कुमार कुमारी जो जो भी नए नए निकलते हैं जिन्होंने कोर्स पूरा नहीं लिया है, బ్రహ్మకుమారీలు ఎవరైతే కొత్త కొత్త వారు వస్తూ ఉన్నారో వారు ఎవరైతే కోర్సును తీసుకోలేదో उनको सुनाने योग्य कौन सी मुरलियां हैं जिनसे उनकी सर्विस हो जाए. వాళ్ళకు వినిపించేటటువంటి యోగ్యమైన మురళీలు ఏమేమి అయ్యాయి, దాని ద్వారా వారికి అర్థమయ్యే విధంగా ఉంటాయో అవి. और ऐसी तीखी तीखी बातें अगर ఒకవేళ ఇటువంటి తీక్షణమైన విషయాలని ఒకవేళ వాళ్ళకి सुनाई जाएंगी వినిపించటం జరిగినట్లయితే तो पब्लिक भी भड़क जाएगी. అప్పుడు పబ్లిక్ కూడా భగ్గుమంటుంది. और जो नए नए ब्रह्मा कुमार होंगे वो भी सुन करके మరియు కొత్త కొత్త బ్రహ్మకుమారులు ఎవరైతే ఉంటారో వారు కూడా విని బ్రహ్మకుమారులు ఎవరైతే ఉంటారో వారు కూడా విని भड़क जाएंगे. तो ग्लानि భగ్గుమనటం జరుగుతుంది. करते हैं. ఏమనంటే వారు అంటారు వీరైతే గ్లానినే చేస్తూ ఉంటారు అని. ग्लानि करने वाली बात नहीं है, అరే గ్లాని చేసేటటువంటి విషయం అయితే కాదు, लेकिन गहराई में उतरने की बात है. కానీ లోతుల్లోని దిగేటటువంటి విషయం అయ్యింది. बाबा की कथा सुनाई, बाबा की कथा सुन करके బాబా యొక్క కథని వచ్చి విని सभा प्रसन्न हो जाती है. సభ ప్రసన్నమైపోతుంది. तो प्रसन्नता रूपी प्रसाद है. అయితే ప్రసన్నత రూపీ ప్రసాదం అయ్యింది. ब्रह्मा कुमारियों ने क्या चला दिया బ్రహ్మకుమారీలు ఏం నడిపించేయటం జరిగింది? है वो ऐसी परंपरा
భోగం అని స్టూడెంట్ అన్నారు. परंपरा चलाती है వారు ఎటువంటి సంప్రదాయాన్ని నడిపించటం జరిగింది అంటే कि अगर बंद कर दे तुरंत ఒకవేళ వెంటనే ఆపేసినట్లయితే तो माता बहुत बुरा मानेंगे. మాతలు చాలా చెడుగా అనుకోవటం జరుగుతుంది.